హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ కృప ద్వారా ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మీరు జరిగించారు. ఈ సమయంలో ప్రభువా చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభువా, నన్ను మీరు మరుగుపరచండి, నీ ఆత్మతో అభిషేకించండి, నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా ప్రతి హృదయము దాన్ని గ్రహించగలిగే కృపను అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఒకసారి మీ మధ్య ఈ రీతిగా నిలబడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన దైవజనులు పాస్టర్ రాజేంద్ర బాబు గారికి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. మరి దైవ సేవకులు చెప్పారు, ఎక్కువసేపు వాక్యం చెప్పరు, కొద్దిసేపే అని. మరి ఆ కొద్దిసేపు ఎంత అనేది ఆయన చెప్పలేదు కాబట్టి నా నడిపింపుని బట్టి నేను తీసుకుంటాను. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు ఎవరు కంగారు పడమాకండి, కలవరపడమాకండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకనగా మన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమై ఉన్నది. ఈరోజు నేను చదివిన వాక్య భాగంలో నుండి వర్షిప్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుని ఆరాధించుము అనే అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకనగా ఈ యొక్క అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి మనం ప్రారంభిస్తే అక్కడ తూర్పు దేశంలో నుండి జ్ఞానులు ఆ యెరూషలేములకు వచ్చి వారు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. అనగా ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి ఎందుకు వచ్చారంటే, ఆ యూదుల రాజుగా పుట్టిన వాడిని కనుగొని ఆయన్ను పూజించాలి, అనగా ఆయన్ని ఆరాధించడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క సమయం మనందరికీ తెలుసు, ఇది క్రిస్మస్ సమయం. గత నెల నుండి ఇప్పటి వరకు క్రిస్మస్ ఆరాధనలు, అలాగే ఇంకొక 2-3 రోజుల్లో నూతన సంవత్సరపు ఆరాధన జరగబోతున్నాయి. అయితే ఈ క్రిస్మస్ యొక్క అర్థాన్ని ప్రజలు మార్చివేశారు. దేవుని ప్రవక్త ఏమని అంటున్నారంటే, క్రిస్మస్ ఈజ్ ఎ డే ఆఫ్ వర్షిప్. అనగా క్రిస్మస్ అనగా అది ఆరాధన దినమై ఉన్నది. నువ్వు క్రిస్మస్ని జరుపుకోవటం అంటే దేవుణ్ణి ఆరాధించటమై ఉన్నది. కానీ ఈరోజు దేవుని ఆరాధన కంటే మనకి లోక కార్యాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆయన ఏమంటున్నాడంటే ప్రవక్త, ఈరోజు ప్రజలు గొప్ప గొప్ప ఖరీదైనటువంటి బహుమానాలు ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. దాన్ని ఎలా చేసేసారంటే ఒక అన్య జనుల యొక్క సాంప్రదాయంగా మార్చేశారు. అయితే నిజమైన క్రిస్మస్ ఉన్నది, ఆ నిజమైన క్రిస్మస్ అనేది కేవలం యేసుక్రీస్తు యొక్క పుట్టిన తారీఖును గురించి ఆయన్ని ఆరాధించటం కాదు, కానీ నిరంతరము కూడా ఆయన్ని మనం ఆరాధించే వారిగా ఉండాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త అంటున్నాడు, ఈ క్రిస్మస్ని 25ని ఎందుకు ప్రజలు జరుపుకుంటున్నారు? నిజానికి నేను చాలా ఎక్కువ గంటన్నర ప్రసంగాన్ని సిద్ధపరచుకున్నాను. అయితే నాకు సమయం కొద్దిగా ఇవ్వబడింది కాబట్టి నేను కుదించి మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి.
ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి అనేక వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే మొట్టమొదటిగా మీరు గమనించాల్సింది ఏంటంటే, యూదుల యొక్క పండగ దినాలన్నీ కూడా అవి ఖచ్చితంగా ఆ నెలలు తారీఖులు పట్టి జరగాలి. కానీ నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు అన్యజనులమైన మనకి దేవుడు ఎలా రక్షణ ఇచ్చాడంటే, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఏ దినమండి? ఇదే రక్షణ దినము. ఇశ్రాయేలీలు వారు పశ్చాత్తాపడాలంటే వారు ఏలూలు నెల వరకు ఎదురు చూడాలి. ఆ ప్రాయశ్చిత్తపు దినముల నెల మాత్రమే వారు ఏం చేస్తారంటే, ఆ 30 రోజులు వారు పశ్చాత్తాపడతారు. తర్వాత 10 రోజులు సమాజం అంతటగా కూడి వారు ప్రాయశ్చిత్తపు పండగ కోసము తమను తాము సిద్ధపరచుకుంటారు. కానీ అన్యజనుల దగ్గరకు వచ్చేసరికి నీకు ఒక పండగ, ఒక రోజు లేదు. నువ్వు ఏ క్షణములో యేసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటావో, ఏ క్షణములో నీ హృదయాన్ని ఆయనకి సమర్పిస్తావో, అప్పుడే ఆయన నీ హృదయంలో రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ కందాకే కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ నపుంసకుడు, ఆయన ఆ రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి ఫిలిప్పు ఆయనకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఆ సువార్తను ప్రకటించినప్పుడు ఆ ప్రవక్త అయిన యెషయా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన గ్రహించాడు. ఆయన గ్రహించినప్పుడు వారి దగ్గరికి నీళ్లు రాగానే ఆయన అంటున్నాడు, ఇదిగో నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వటానికి ఆటంకము ఏమిటని అడిగాడు. అదే యూదుల సమయం అయితే అడగాలి. ఏమని చెప్పాలంటే, అయ్యా ప్రాయశ్చిత్తపు దినం వరకు నువ్వు కనిపెట్టు అనాలి. కానీ అన్యజనులకు ఫలానా సమయం అనేది లేదు. ఈ క్షణమే నువ్వు యేసుక్రీస్తు నీ హృదయంలోనికి చేర్చుకోగలవు. ఈ క్షణమే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడగలవు. ఆ దినం ఆది అపోస్తుల్లాగా పెంతెకోస్తు దినం వరకు నువ్వు కనిపెట్టాల్సిన అవసరత లేదు. కాబట్టి అన్యజనుల దగ్గరకు వచ్చేసరికి దేవుడు తారీఖులకి ప్రాముఖ్యతనివ్వట్లా. ఆ సంఘటన యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించడం ద్వారా మాత్రమే నిజమైన క్రైస్తవులుగా మనం ఉండగలము. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఈరోజు 25ని మనం జరిగిస్తున్నాం కదా, నౌ బట్ ఇట్స్ దేర్ ట్రెడిషన్. ఇప్పుడు ఇది ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు ఎలా మారిపోయినాయి అండి? క్రైస్తవ ఆరాధనలు అన్నీ కూడా ఎలా మారిపోయినాయి అంటే సాంప్రదాయాలుగా మారిపోయినాయి. సాంప్రదాయాలు లేదు అని మనం అంటున్నాం, కానీ ఖచ్చితంగా అవి సాంప్రదాయాలుగా మారిపోయినాయి. అయితే ప్రవక్త ఏమంటున్నాడు? వై డూ వి డూ దోస్ థింగ్స్? బికాజ్ వి ఫాలో ద ట్రెడిషన్ ఆఫ్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఎందుకు మనుషులు ఈ రకమైన కార్యాలన్నీ చేస్తున్నారంటే, దేవుని ఆజ్ఞను వెంబడించటానికంటే బదులుగా మనము మనుషుల యొక్క సాంప్రదాయాలను వెంబడిస్తున్నాము. దానిని బట్టి కార్యాలన్నీ జరుగుతున్నాయి. అయితే దానితో పెద్ద సమస్య ఇప్పుడు మనకేం లేదు. కానీ ప్రవక్త అంటున్నాడు, బట్ దే జస్ట్ మేక్ ఏ కమర్షియల్ డే అవుట్ ఆఫ్ ఇట్. క్రిస్మస్ అనేది ఒక ఆరాధన దినమైతే ప్రజలు ఏం చేశారంటే దాన్ని ఒక వాణిజ్య దినముగా మార్చివేశారు. ఒక వ్యాపారాత్మకమైనటువంటి దినముగా దాన్ని మార్చివేశారు. మన దేశంలో ఆర్కిడ్స్ అని ఒక కంపెనీ ఉండేది. వాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల టర్నోవర్ వాళ్ళ కంపెనీది. ఈ మధ్య వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ విలువ పడిపోయింది. అయితే వాళ్ళు ఫ్రెండ్షిప్ డే అని ఒక డేని వాళ్ళే సృష్టించారంట. ఒకసారి ఆయన యొక్క కంపెనీ ఓనర్ యొక్క ఇంటర్వ్యూ నేను చూశాను. ఆయన అంటున్నాడు, ఈ పండగల రోజునే గ్రీటింగ్ కార్డులు అమ్ముడవుతున్నాయండి. అయితే కొంత సమయం ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీలో మేము వ్యాపారాన్ని మూతవేయకుండా మా వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయనకు వచ్చిందంట ఒక ఆలోచన, స్నేహితుల దినోత్సవాన్ని మనం ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు ఆ స్నేహితుల దినోత్సవాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా ఏం జరిగిందంటే, ఆ ఒక్క సంవత్సరమే 500 కోట్ల రూపాయల టర్నోవర్ ఆ కంపెనీకి జరిగింది. అంటే లేని ఒక పండగని ప్రజలు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరుపుకుంటా ఉన్నారు. అంటే ప్రజలకి ఏం కావాలంటే ఒక పండగ కావాలంతే. ప్రజలకి ఏం కావాలి? ఒక పండగ
కావాలి. ఆ పండగ ఏమైనా పర్వాలేదు, చక్కగా వండుకోవటానికి, కొత్త బట్టలు వేసుకోవటానికి, సరదాగా తిరగటానికి ఒక రోజు ఉంటే చాలు. ఆ రోజు ఏదైనా పర్వాలేదు. అయితే ఆరాధన సమయాన్ని ప్రజలు ఎలా మార్చేశారంటే వారు దాన్ని కమర్షియల్ డేగా మార్చేశారు. ఇట్స్ ఎ డిస్గ్రేస్, ఏ షేమ్ ఫర్ దెమ్ టు డూ సచ్ థింగ్స్. అయితే అది అవమానకరమైనది, అది సిగ్గుకరమైనది. నిజముగా లోకరక్షకుడు ఈ లోకములో నిన్ను రక్షించడానికి జన్మించిన దినాన్ని ఒక ఆరాధన సమయంగా కాక, వాక్య ప్రకారంగా కాక, దాన్ని మనం ఒక ఆచారంగా చేయటం అనేది అది ఎంత అవమానకరమైనది. హల్లెలూయా. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రెజ్యూమింగ్ అనే వర్తమానంలో, ఇన్స్టెడ్ ఆఫ్ వి మేకింగ్ ఇట్ ఏ కమమరేషన్ అండ్ డే ఆఫ్ వర్షిప్ టు గాడ్, ఫర్ హీ సెండింగ్ హిస్ సన్ టు అస్, వీ హ్యావ్ ఏ సెలబ్రేషన్. ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము రక్షించబడటానికి దేవుడు తన కుమారుణ్ణి మన మధ్యకు పంపి ఉన్నాడు. దేవుడి లోకానికి ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఏమై ఉన్నదంటే, ఆయనే తనను తాను ఒక కుమారుడిగా ఈ లోకానికి అర్పించుకున్నాడు. అది అన్నిటికంటే గొప్ప బహుమానమై ఉన్నది. దానిని మించిన బహుమానం మరేది లేదు. నిజానికి ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు 26వ తారీఖు. ఏంటండి 26వ తారీఖు? దేనికి ఏంటి ఈరోజు? ఇది ఏ డే? ఇది ఏ దినం? ఇది బాక్సింగ్ డే. ఏంటండి? బాక్సింగ్ డే. నేను చదువుకునేటప్పుడు ఈ బాక్సింగ్ డే గురించి విన్నప్పుడు మేము స్టార్టింగ్లో ఏమనుకునేవాళ్ళం అంటే, బాక్సింగ్ డే అంటే బాక్సింగ్ దినం అనుకునేవాళ్ళం. కానీ ఇది బాక్సింగ్ డే అంటే ఏంటంటే, ఈ క్రిస్మస్ పండగ మరి ప్రారంభం నుండి ఆ ట్రీ అన్ని పెట్టి రకరకాల గిఫ్ట్లన్నీ పెడతారు కదా, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు పంపించుకుంటారు. 25న ఆరాధన అయిపోయిన తర్వాత 26న కూర్చొని ఒక్కొక్కళ్ళు బాక్సులు ఓపెన్ చేస్తారు. అది బాక్సింగ్ డే అంటే ఎవరు ఏ బహుమానాలు ఇచ్చారు. ఈ సంవత్సరం క్రిస్మస్ ద్వారా మనకు వచ్చిన బహుమానాలు ఏమొచ్చినాయి? ఫ్రాక్లు వచ్చినాయా, శారీలు వచ్చినాయా, సూట్లు వచ్చినాయా, లేకపోతే ఫోన్లు వచ్చినాయా, లేకపోతే రకరకాలు. కానీ నిజానికి వీటన్నిటి మధ్య దేవుడు అత్యంత విలువైన మహా గొప్ప బహుమానాన్ని పంపించాడు. ప్రజలు దాన్ని మర్చిపోతున్నారు. ఈ 26వ తారీఖున మనుషులు పంపించిన బాక్సులు ఓపెన్ చేసుకుని అదే నిజమైన క్రిస్మస్ అని అనుకుంటున్నారు, అదే నిజమైన క్రిస్మస్ బహుమానం అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ రోజును మనం ఎలా జరుపుకోవాలంటే, దేవుడే రక్షకుడిగా మన మధ్యకి అవతరించిన ఈ దినాన్ని ఒక కృతజ్ఞతగా, ఒక ఆరాధించే దినముగా ఈ దినాన్ని మనం జరుపుకోవాలి. నిజమైన క్రిస్మస్ అనేది ఆయన ఆరాధించుటై ఉన్నది, ఆయన్ని స్తుతించుటై ఉన్నది, ఆయన నామాన్ని గణపరచుటై ఉన్నది. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారంటే, పండగలు జరుపుకోవడానికి రాలేదు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు, ఆయన్ని పూజించడానికి వచ్చారు. ఆయన్ని పూజించడానికి ఎన్నో శ్రమలు ఎదుర్కొంటా వాళ్ళు వచ్చారు. ఈరోజు ఆరాధనకు రావాలంటే ప్రజలు ఎన్నో సౌకర్యాలు అడుగుతున్నారు. ఎక్కడ యేసు ప్రభు దగ్గరికి రావాలంటేనే, అదే సినిమాలకు వెళ్ళాలంటే, మొన్నకు ఆయన ఊపిరాడని భార్యను తీసుకుపోయాడంట. ఆమెకే అనారోగ్యంగా ఉంది, ఆయన అర్ధరాత్రి తీసుకుపోయాడు. మళ్ళీ ఇప్పుడు 10 అయిపోయేసరికి పాస్టర్ గారు కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకంటే 10 అయిపోతుంది, ప్రజలు ఎలా వెళ్తారు? కానీ అక్కడ 12ంటికైనా వెళ్తారు, ఊపిరి ఆడినా ఆడకపోయినా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఎన్ని ఇబ్బందులైనా వెళ్తారు, అక్కడ ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఆయన అంటున్నాడు, ఆయన భార్య చనిపోయిన అంటున్నాడు, మా హీరో గారికి మీద సమస్య వస్తుందని నాకు తెలుసుంటే నా కేసు విత్డ్రా చేసుకోవటానికి ఐఎమ్ రెడీ అంటాడు. చూసారా లోకంలో ఎంత త్యాగం ఉందో క్రైస్తవుల కంటే? ఒకవేళ ఇక్కడ పాట ఇస్తానన్న వ్యక్తికి పాట ఇవ్వకపోయి ఉంటే ఏం జరిగేది? కానీ అక్కడ ప్రాణం పోయినా సరే ఆయన అంటున్నాడు, మా హీరోని ఎవరు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. చూసారా మనుషులు ఎలా మారిపోతున్నారు? అయితే ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, సో సి వీ హ్యావ్ ఏ సెలబ్రేషన్. దాన్ని ఉత్సవంగా చేసేసాం. సెలబ్రేషన్ అంటే ఏంటో తెలుసా? సెలబ్రేషన్ అంటే ఉత్సవం. అంటే పక్కా మన భాషలో చెప్పాలంటే జాతర. ఏంటండి? జాతర. క్రిస్మస్ అనేది ఎలా అయిపోయింది?
జాతరలాగా అయిపోయింది, ఆరాధన మారిపోయింది. కానీ ప్రవక్త అంటున్నాడు, వి సెలబ్రేట్ క్రైస్ట్మస్. మనం క్రిస్మస్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటున్నాం. అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎ సెలబ్రేషన్. కానీ అది ఒక ఉత్సవం కాదు. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుని ఆరాధన అనేది ఉత్సవం కాదు. అందునిమిత్తమే మాట్లాడొద్దు, కదలొద్దు, అటు ఇటు తిరగొద్దు, జాగ్రత్తగా వాక్యం వినండి అని ఎందుకు మాట్లాడుతున్నామంటే, మీరున్న స్థలము పరిశుద్ధమైన స్థలం. ఇది ఉత్సవ గ్రౌండ్లు కాదు. ఇక్కడ మీరు కలుసుకునేది సజీవుడైన దేవుణ్ణి కలుసుకోబోతున్నారు. భూమి ఆకాశాల సృష్టికర్తని మీరు కలుసుకోబోతున్నారు. కాబట్టి ప్రతి కూడిక అనేది ఎలా ఉండాలంటే, నేను యేసును కలుసుకోవటానికి వెళుతున్నాననే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావాలి. అది సువార్త కూడికైనా, అది సంఘముల కూటమైనా, అది ఒక ప్రత్యేకమైన కూటమైనా, అది ఏ కూడికైనా నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే, నేను యేసును కలుసుకోవడానికి వెళుతున్నాను. స్నేహితులను కలుసుకోవటానికి కాదు వచ్చేది ఇక్కడికి, చుట్టాలను కలుసుకోవటానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి వచ్చేది మన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవటానికి కాదు. ఇక్కడికి వచ్చేది మన ప్రత్యేకత చూపించుకోవడానికి కాదు. ఇక్కడ కొంతమంది వస్తారు, మంచి శారీ కట్టుకుని వస్తుంది ఒక ఆమె చూస్తూ ఉంటుంది, ఎవరైనా కామెంట్ చేస్తారా చేయరా అని. అమ్మా చాలా బాగుంది డిజైన్, ఎక్కడ కొన్నారు మీరు? ఒకసారి నేను ఒక వ్యక్తి నాతో మాట్లాడుతుంటే, నేను ఆయనతో మాట్లాడుతున్నా, ఆయన ఏదో అడుగుతున్నాడు. ఆయన మాట్లాడి అన్నాడు, జాషువా గారు ఇంతసేపు మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక విషయాన్ని గమనించట్లేదండి అని అన్నాడు. ఏం గమనించాలి? ఆయన ఏదో ఒక మంచి షర్ట్ వేసుకొచ్చాడు, ఆ డిజైన్ గమనించట్లేదు నేను. అంటే ఆరాధనకు మనం వచ్చి మన దృష్టి ఎలా వెళ్ళిపోతుంది? ఏ సమయం అందైనా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్. ఏ మీటింగ్ కూడా సెలబ్రేషన్ కాదు. యూ కుడ్ సెలబ్రేట్ వాషింగ్టన్స్ బర్త్డే ఆర్ లింకన్స్ బర్త్డే. మీరు వాషింగ్టన్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవచ్చు, లేకపోతే మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవచ్చు, లేకపోతే సచిన్ టెండూల్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవచ్చు. యూ కుడ్ సెలబ్రేట్ వాషింగ్టన్స్ బర్త్డే ఆర్ లింకన్స్ బర్త్డే ఆర్ సమ్ అదర్ గ్రేట్ మ్యాన్స్ బర్త్డే. యూ మైట్ సెలబ్రేట్ ఇట్. మీ పుట్టినరోజులు చేసుకోండి, హల్లెలూయా, గంతులేయండి, పైకి కిందకు దూకండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీ ఇంటి దగ్గర. కానీ దేవుని ఇల్లు, హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉత్సవం అనేది లేదు. ఎందుకంటే నువ్వు లింకన్ బర్త్డే చేసుకో. ఇక్కడ ప్రవక్త క్లియర్గా చెప్తున్నాడు ప్రెజ్యూమింగ్ అనే వర్తమానంలో, యూ కుడ్ సెలబ్రేట్ వాషింగ్టన్స్ బర్త్డే. కానీ నువ్వు దేవుని జన్మదినోత్సవాన్ని సెలబ్రేషన్గా చేయటానికి వీల్లేదు. బట్ క్రైస్ట్మస్ షుడ్ బి ఎ డే ఆఫ్ వర్షిప్. వాషింగ్టన్ బర్త్డే మే బి ఏ సెలబ్రేషన్. వాషింగ్టన్ గారు పుట్టినరోజు ఉత్సవం కావచ్చు. చక్క కేకులు తెచ్చుకోండి, కత్తిరించుకోండి, మొక్కల మీద కొట్టుకోండి. కానీ యేసు క్రీస్తు యొక్క జన్మదినోత్సవం ఏమైనది? బట్ క్రైస్ట్మస్ షుడ్ బి ఏ డే ఆఫ్ వర్షిప్. వీ హ్యావ్ ట్విస్టెడ్ ఇట్ అరౌండ్ అండ్ హ్యావ్ మేడ్ ఇట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కమర్షియల్ డేస్. అయితే క్రైస్తవ్యం ఏం చేసింది? ఆ గొప్ప ఆరాధన సమయాన్ని, దేవుడి లోకానికి ఇచ్చిన అత్యంత బహుమానమైన ఆ యేసుక్రీస్తును స్వీకరించడానికి బదులుగా, ఆ యేసుక్రీస్తును అంగీకరించడానికి బదులుగా, ఆ యేసుక్రీస్తును తమ హృదయాల్లో చేర్చుకోవటానికి బదులుగా, ఆ యేసుక్రీస్తుకి తమ జీవితాన్ని సమర్పించడానికి బదులుగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ గొప్ప ఆరాధన దినాన్ని గొప్ప వ్యాపారాత్మకమైన దినంగా మార్చేశారు. యేసు ప్రభు అంటున్నారు, ఇదిగో నా తండ్రి ఇల్లు అనేక జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని ఇల్లు ప్రార్థనా మందిరమై ఉండాలి. ఈ మందిరమైనా అది ప్రార్థనా మందిరమై ఉండాలి. నీ హృదయమైనా అది ప్రార్థనా మందిరమై ఉండాలి. వ్యాపారానికి అందులో చోటు లేదు.
ప్రభు అంటున్నాడు, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి ఉన్నారు అన్నాడు ఆయన. కాబట్టి క్రైస్మస్ అనేది, ఒక ఆరాధన అనేది అది ఎలా ఉండాలంటే అది ఒక ఆరాధన దినంగా ఉండాలి. అది ఉపవాస కూటమైన అది ఒక ఆరాధన దినంగా ఉండాలి. వీ హ్యావ్ ట్విస్టెడ్ ఇట్ అరౌండ్. దాన్ని ఎన్నో రకాలుగా మెలికిలేసేసాం. అదేమంటే ఇదంతా గాస్పెల్ కోసం. ఇంకేంటి గాస్పెల్ చేసేది? వాడు జలుబుకి ట్యాబ్లెట్ వేసుకుని ఇక డీప్లో పెట్టినటువంటి కూలింగ్ వాటరు, డీప్లో పెట్టిన కూల్ డ్రింకులు తాగుతుంటే ఏంటి ఇంకా ఏమైనా పని చేస్తుందా? ఏసీఐని కోతి డ్యాన్సులు వేసేసి, ఏసీఐని సినిమాల్లాగా ఇష్టం వచ్చినట్టుగా వేసి, మొన్నకు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒక షాప్కి వెళ్ళాను. నాకు చివరికి ఏమనిపించిందంటే, మొన్నటిదాకా అందరూ పాస్టర్లో అంటే నేను కూడా ఈ నైటీలు వేసుకున్న ఆడవాళ్ళని తిడతా ఉండేవాళ్ళం. కానీ చివరికి ఎలా వచ్చిందంటే నైటీలే చాలా శుభ్రంగా ఉన్నాయి. అంటే వీళ్ళు వేసే డ్రెస్సులతో పోలిస్తే. ఒక కాకు ఉండేదంట. ఆ కాకంట ఒక చెడ్డ పని చేసేదంట. ఎప్పుడు దాన్ని అందరు తిట్టుకునేవాళ్ళంట. కానీ చచ్చే రోజు దానికి ఒక ఆలోచన వచ్చిందంట. అరే, మనుషులందరూ నన్ను తిట్టుకుంటా ఉన్నారు అని కొడుకుని పిలిచిందంట. అరే, నా బతుకంతా కూడా నేను చెడ్డ పని చేశాను, నన్ను అందరు తిడుతున్నారు, నేను చనిపోయాకైనా నా పేరు మంచి పేరు తీసుకురమ్మన్నాడంట. అప్పుడు ఆ కోతి ఏం చేసింది, ఆ కాకి ఏం చేసిందంటే వాళ్ళ నాన్న చేసిన దానికంటే భయంకరమైన పని చేయటం మొదలెట్టిందండి. అప్పుడు జనాలందరూ అనుకుంటున్నారంట సచ్చిన కాకే మంచిది. అంటే నైటీ మంచిదనిగా అన్నారు అనమాకండి పాస్టర్ గారు, నైటీ వేసుకు తిరగమన్నారని. కానీ జనాలు వేసుకు తిరిగి వాటితో పోలిస్తే నైటీ కొంచెం మెరుగ్గా కనపడుతుంది నాకు. ఈవెన్ క్రిస్టియన్ మీటింగ్స్లో కూడా. ఎందుకని? ప్రార్థన ఇల్లు వ్యాపారపు గృహంగా మారి చాలా వందల సంవత్సరాలు అయిపోయింది. అయితే సాంప్రదాయాల్ని పాటించే పరిస్థితుల్లో లోకం ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ చివరి దినాల్లో మనం నిజమైన యేసుక్రీస్తుని ఆరాధించాలి. నిజంగా ఆయన్ని మనం ఆరాధించగలిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. అయితే ఆయన మనం ఎలా ఆరాధించగలం? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాటర్ అంటే కూలింగ్ ఉందనా? కాబట్టి నిజమైన క్రిస్మస్ అనేది ఆరాధన దినమై ఉన్నది. అనగా నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టే ప్రతి క్షణము నువ్వు ఆయన ఆరాధించడానికి వస్తున్నావు. నువ్వు దేవునితో మాట్లాడటానికి వస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడటానికి వస్తున్నాడు. అందులో దేవుని ప్రవక్త అన్నాడు, అసలు దేవుని మందిరములో ఎవరైనా సరే నిన్ను పలకరిస్తే వాళ్ళతో అసలు నువ్వు తిరిగి జవాబు ఇవ్వద్దు అన్నాడు ఆయన. ఒకవేళ ఎవరైనా నీతో మరలా మాట్లాడుతుంటే వాళ్ళతో నెమ్మదిగా చెప్పమన్నాడు, బయటకు వచ్చి మాట్లాడండి. కానీ బయటకు వచ్చి ఎవడు మాట్లాడతారు నీతో? ఏమండి, అమ్మ కళ్ళు మూసుకోండి ముగింపు ప్రార్థన అనగానే జమ్మని లాగేస్తారు బయటికి. కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం, వదినా ఎలా ఉన్నావు, బాగున్నావా, పిన్ని ఎలా ఉన్నారు, శారీ బాగుందా, ఆ అమ్మాయి కొన్న శారీ బాగున్నట్టుంది, ఎక్కడ తెచ్చిందో. ఇంకా ఇప్పుడే కుదురుతుంది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు జన్మించిన దినాల్లో రాజైన హేరోదు యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. యూదయ దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో తూర్పు దేశంలో నుండి కొంతమంది జ్ఞానులు అక్కడికి వచ్చారు. వారు అక్కడికి రావటానికి గల కారణం ఏంటంటే వారు ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని, ఆ ప్రత్యేకమైన నక్షత్రాన్ని వారు చూసినప్పుడు ఏం జరిగిందంటే, వారి యొక్క గ్రంథాల్లో రాయబడిన ప్రకారంగా ఆ నక్షత్రం అనేది ఉదయించినప్పుడు లోక రక్షకుడు, యూదుల రాజు ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు అనే దానికి అది గుర్తని వారు తెలుసుకున్నారు. అయితే వారు అన్యులు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, వారు అన్యులై ఉన్నారు. వారికి నిజదేవుడు ఎవరో వారికి
తెలీదు. అయితే వారికి తెలిసింది ఒకటి ఏంటంటే, ఆ నక్షత్రం అనేది వచ్చినప్పుడు ఒక నిజమైన రక్షకుడు, యూదుల రాజు ఈ భూమి మీద పుట్టి ఉంటాడు. కాబట్టి వారిలో గొప్ప ఆశ కలిగింది. ఏమని కలిగిందంటే, మేము వెళ్ళి ఆ రక్షకుడిని చూడాలి. ఆ రక్షకుడిని చూడటానికి వాళ్ళు ఏం చేశారంటే, వారు చూసిన ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించడం ప్రారంభించారు. నేను అన్ని వరుస క్రమంలో నాకు చెప్పడానికి సమయం చాలదు, కానీ దేవుని ప్రవక్త చెప్పాడు, వారు సుమారుగా 1 సంవత్సరం 6 నెలలు పైన ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వారు ప్రయాణం సాగిస్తూ వచ్చారు. వారు చాలా త్యాగంతో వచ్చారు. చాలా ప్రమాదకరమైన మార్గంలో వారు ప్రయాణించారు. ఎందుకనగా నక్షత్రాలు పగలు కనపడవు. నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది అంటే రాత్రిపూటే కనపడుతుంది. కాబట్టి ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు సరిగా లేని కాలంలోనే వారు ఒంటెల మీద చాలా విలువైన కానుకలు తీసుకుని దేవుని సన్నిధికి వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు అలా ప్రయాణిస్తూ వారు ఎక్కడి వరకు వచ్చారంటే, వారు యెరూషలేము పట్టణం దగ్గరికి వచ్చారు. ఆ యెరూషలేం పట్టణం దగ్గరికి రాగానే ఏం జరిగిందంటే ఇక్కడ ప్రవక్త దాని గురించి వివరిస్తున్నాడు. కొన్ని విషయాలు ఇందులో నుంచి నేను మీతో మాట్లాడతాను. ఏ వర్తమానం అంటే ద గ్రేట్ షైనింగ్ లైట్, ప్రకాశిస్తున్న గొప్ప వెలుగు అనే వర్తమానంలో ప్రవక్త కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ మాటల మీద నేను పెట్టాలని ఆశపడుతున్నాను. నువ్వు నిజమైన రక్షకుణ్ణి నువ్వు కలుసుకోవాలి అంటే, నువ్వు నిజంగా యేసు క్రీస్తుని నువ్వు ఆరాధించాలి అంటే, నువ్వు ఎలా ఆయన్ని చేరగలవు, ఆయన ఎలా కలుసుకోగలవు, ఆయన యొక్క సన్నిధికి నువ్వు ఎలా వెళ్ళగలవు, వెళ్ళి ఆయన ఎలా ఆరాధించాలి అనే సంగతిని ఈరోజు మనం బాగుగా ఎరగవలసి ఉన్నది. మీరందరూ కూడా చక్కగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, చాలా ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసుకుంటూ వచ్చారు. నిజంగా మీ హృదయంలో ఏ దేవుణ్ణి చూడాలని ఆశ మీరు కలిగి ఉంటే, మీరు ఎన్ని ఆటంకాలైనా దాటుకుని వస్తారు. ఒకవేళ ఆటంకాలను చూపిస్తున్నామంటే అర్థం ఏంటంటే, నిజంగా ఆయన్ని చేరాలనే ఆశ నీ హృదయంలో లేదు. కానీ వాళ్ళు చాలా ప్రమాదాలను దాటొచ్చారు. ప్రవక్త అంటున్నాడు, అండ్ డౌన్ త్రూ ద క్రికెట్ స్ట్రీట్స్ ఆఫ్ దట్ గ్రేట్ మెట్రోపోలిస్, డౌన్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ద ఏన్షియంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, నియర్లీ జెరూసలేం. ఆ మహా గొప్ప నగరమైన ఆ యెరూషలేము వీధుల్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. వారు ఎన్నో మలుపులు తిరిగి, ఎంతో ప్రమాదకరమైన మార్గాలు గుండా తిరిగి వారు చివరికి ఎక్కడికి వచ్చారంటే, ఆ పురాతన పట్టణమైన యెరూషలేమునికి వచ్చారు. ద వన్ టైమ్ సీట్ ఆఫ్ ద గ్రేట్ మెల్కీసెదెక్, వేర్ ద గ్రేట్ ఏన్షియంట్ ప్రాఫిట్స్ అండ్ స్క్రైబ్స్ హ్యాడ్ రోడ్స్ ఆఫ్. కాబట్టి ఆ మహా గొప్ప పట్టణం ఒకప్పుడు మెల్కీసెదెకు పరిపాలించిన పట్టణమై ఉన్నది ఆ యెరూషలేం. మహా గొప్ప ప్రవక్తలు ఆ పట్టణంలో నుంచి వెలుపలకు వచ్చారు. మహా గొప్ప ప్రవక్తలు ఆ పట్టణాన్ని గురించి రాశారు. ఇప్పుడు ఆ యెరూషలేం దగ్గరికి వచ్చి అన్యులు అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? కానీ యూదుల రాజుగా పుట్టినవాడు వారి మధ్య ఉన్నాడు. కానీ ఎవరికి తెలియదంటే యూదులకు తెలియదు. యూదుల రాజు పుట్టాడు, యూదులకు ఆ సంగతి తెలియదు, కానీ అన్యులకు ఆ సంగతి తెలిసింది. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు వచ్చి ఆ మహా గొప్ప యెరూషలేం దగ్గరికి వచ్చి ఆ యెరూషలేమును ప్రశ్నిస్తున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు? వారి వీధుల్లో ప్రయాణిస్తున్నారు, వారి వీధుల్లో అడుగుతూ ఉన్నారు, యూదుల రాజు ఎక్కడా? జవాబు లేదు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఈరోజు 2000 కంటే ఎక్కువ మత శాఖలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నిజమైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఎక్కడ ఈ లోకం యేసుక్రీస్తుని కనుగొనగలదు? ఈరోజు లోకానికి క్రీస్తు కనబడట్లేదు. ఎందుకంటే క్రీస్తుని మించి గొప్పవారైపోయారు సేవకులు. ఈరోజు క్రీస్తుని మించి గొప్పవారైపోయారు క్రైస్తవ భక్తులు. వాళ్ళు చూసేది యేసుక్రీస్తుని కాదు. ప్రవక్త అంటున్నాడు, ఒకప్పుడు అది మెల్కీసెదెకు సింహాసనం ఉన్న పట్టణం అది.
కానీ అదే పట్టణంలో యూదుల రాజు జన్మించాడు. నో, కానీ వాళ్ళకి తెలియట్లేదు అది. బట్ ఇన్ దేర్ స్లాత్ఫుల్ fleshly half-dosed ungodly living the light of the gospel had gone out. ఒకప్పుడు ఆ మెల్కీసెదెకు నివసించిన ఆ పట్టణం, ఒకప్పుడు ఏలియా ప్రవక్త నివసించిన పట్టణం, ఒకప్పుడు యెషయా, ఇర్మియా గొప్ప గొప్ప ప్రవక్తలు వచ్చిన పట్టణం ఈరోజు ఎలా ఉందంటే వారు సోమరిపోతులుగా, శరీర సంబంధులుగా, సగం నిద్రమత్తులుగా, భక్తి లేని జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉండటం బట్టి సువార్త వెలుగు వారిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు క్రైస్తవ సంఘం కూడా అదే స్థితిలో ఉన్నదా? ఖచ్చితంగా ఈరోజు మత శాఖలన్నీ కూడా అదే స్థితిలో ఉన్నాయి. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో కానివ్వండి, న్యూ ఇయర్ ఆరాధనలో కానివ్వండి, వాక్యం చెప్పేది పాస్టర్ కాదు, సెలబ్రిటీలు. ఎవరండి? సెలబ్రిటీలు. అరే ఇది సెలబ్రేషన్ కాదు, ఇది జాతర కాదు, నువ్వు వాళ్ళందరిని తీసుకురాటానికి. ఒక ఆమె వచ్చాడు, మరి నాకు పెద్దగా ఏం తెలియదు కానీ ప్రభు గురించి చెప్పాలని నాకు ఆశ ఉంది. మీరు వీళ్ళందరూ మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, అక్కడ 4-5 డాక్టర్లు ఉంటారు. కానీ మీరు ఆపరేషన్ ఏ డాక్టర్తో చేయించుకోవాలనుకుంటారంటే ఆ మెయిన్ డాక్టరే చేయాలనుకుంటారు మీరు, అంతేనా? అలా కాకుండా ఎవడో ఒకడు వచ్చేసి నాకు ఆశ అండి ఆపరేషన్ చేయాలంటే, నాకు చాలా ఇష్టం అండి, నేను చేయొచ్చా అంటే ఏం చేస్తారు మీరు? ఆ పెద్ద డాక్టర్ గారు కూడా చెప్తాడు ఒక్కోసారి, అమ్మ ఈయన నాకంటే బాగా చేస్తాడు తల్లి, ఈయన అసలు లండన్లో చదివొచ్చాడు, అమెరికాలో చదివొచ్చాడు, ట్రంప్ గారికి కూడా ఆపరేషను చేశాడమ్మంటే అవన్నీ వద్దండి, మీరు చేస్తే చాలు మాకు. అది అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమో మంచి డాక్టర్ కావాలా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరు కావాలి? సెలబ్రిటీస్ కావాలి. వాక్యం అక్కర్లా, జీవితం అక్కర్లా, ఇష్టానుసారమైన వేషధారణతో క్రైస్తవ్యం నిండిపోతే సువార్త వెలుగేమైపోయిందంటే బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్యులు వచ్చి ఒకప్పుడు మెల్కీసెదెకు నివసించిన ఆ పట్టణ ప్రజలను అడుగుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, అండ్ హియర్ వాజ్ జెంటైల్స్ ఇన్ ద సిటీ ఆఫ్ జ్యూస్. యూదుల పట్టణములోనికి అన్యజనులు వచ్చి కేకలు వేస్తున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఇది ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి. ఆయన అంటున్నాడు, ఫర్ వీ హ్యావ్ సీన్ హిస్ స్టార్ ఇన్ ద ఈస్ట్ అండ్ వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన ఆరాధించడానికి మేము వచ్చాం. వాట్ ఏ స్ట్రైకింగ్ ఈవెంట్ ఆఫ్ దిస్ డే. ఈ రోజు వలె ఉన్నది ఆ రోజు కూడా. ఇది దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఓ మెర్సిఫుల్ ఫాదర్, యాజ్ వి లుక్ అండ్ థింక్. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశంలో ఉన్న అన్ని జనులు వారు దూర దేశములను దాటి యూదుల రాజును కనుగొనటానికి వస్తే యూదులకి దాని గురించి ఏమీ తెలీదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నిజమైన క్రిస్మస్ని, నిజమైన యేసు క్రీస్తుని ఈరోజు వర్తమానం సంఘం ఎంతవరకు అర్థం చేసుకుందో నేను గ్రహించాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఈ వర్తమానంలో ఉన్న మనం నిజంగా ఎంతగా దాని విలువను గుర్తిస్తున్నామనే సంగతిని నేను గమనించాలని నేను కోరుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ రోజు యూదుల రాజు వారి మధ్య పుట్టాడు, ఆ సంగతి వారికి తెలీదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిజమైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఈరోజు కూడా వర్తమానంలో ఉన్న అనేక మంది ఈ వర్తమానం కూడా మత శాఖల వంటిది అనుకుంటున్నారు.
కానీ ఈ వర్తమానము ప్రత్యేకమైనది. ఈ వర్తమానంలో ఉన్న ప్రత్యేకతను గుర్తించినప్పుడే నువ్వు వధువుగా సిద్ధపడగలవు. ఈ ప్రత్యేకతను గుర్తించినప్పుడు అంతవరకు నీ జీవితం ఎలా ఉంటుందంటే, యెరూషలేము పట్టణంలో యూదుల పరిస్థితి లాగానే నీ పరిస్థితి ఉంటుంది. నువ్వు చెప్పుకోవడానికి యెరూషలేము పట్టణం ఇది, ప్రవక్తలు నివసించిన పట్టణం ఇది, దావీదు ఏలిన పట్టణం ఇది, సొలొమోను ఏలిన పట్టణం ఇది. కానీ ఆ దావీదు కుమారుడు ఆ పట్టణంలో జన్మించాడు, ఆ సంగతి వారికి తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఏ యేసును కలుసుకుంటున్నాం? నిజంగా ఈ వర్తమానం యొక్క ప్రత్యేకత ఏంటో మీరు అర్థం చేసుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుంది. గతంలో ఏం జరిగిందో అదే జరుగుద్ది. ఆ చరిత్రను దాటేవాడు ఎవడంటే సత్యాన్ని గ్రహించిన వాడు మాత్రమే. ఏ కాలములోనైనా ఆ కాలము యొక్క వర్తమానాన్ని నిజంగా గ్రహించిన వాడు మాత్రమే ఆ కాలము నుండి వేరులుగా బారి ప్రత్యేకంగా తన జీవితాన్ని క్రీస్తు కొరకు సిద్ధపరచుకోగలడు. మిగిలిన వాడందరూ కూడా చరిత్రగానే మిగిలిపోతుంది. క్యాథలిజం ఎలా ప్రారంభించబడిందో, లూథరన్ మతం బయటకు వచ్చిన తర్వాత, లూథర్ ద్వారా జస్టిఫికేషన్ అనేది బయటకు వచ్చిన తర్వాత, లూథర్ వెళ్ళిపోయిన తర్వాత లూథర్ సంస్థ కూడా అలాగే సంస్థగా మారిపోయింది. ఏ తరములోనైనా ఏ కాలములోనైనా వర్తమానికుడు ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని సరిగా గ్రహించి ఆ యేసుని వెంబడించిన వారు మాత్రమే వారు ముందుకు సాగగలరు. వారు నక్షత్రాన్ని చూశారు, కానీ యేసును ఆరాధించడానికి వచ్చారు. నక్షత్రాన్ని కాదు ఆరాధించడానికి వచ్చింది. హల్లెలూయా. వారు అన్యజనులు, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు అయినప్పటికీ వారు నక్షత్రాన్ని ఆరాధించలేదు. కానీ ఆ నక్షత్రము దేనిని సూచిస్తుందో ఆ రక్షకుడిని ఆరాధించడానికి, ఆ రక్షకుడిని పూజించడానికి వారు ప్రయాణించుకుంటా వచ్చారు. అయితే ఆ రక్షకుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, ఆ నక్షత్రాన్ని వెంబడించి తీరాలి. ఈరోజు వర్తమానికుడిని దాటి నువ్వు యేసును కలుసుకోలేవు. హల్లెలూయా. నువ్వు వర్తమానికుడిని దాటావా, వర్తమానికుడిని వెంబడించలేదా, యేసును కలుసుకోలేవు. నువ్వు ఇంకా కలుసుకునే యేసు ఎక్కడుంటాడంటే, వర్తమానికుడిని విడిచితే నువ్వు కలుసుకునే యేసు పశువుల తొట్టులో ఉంటాడు. ఎక్కడుంటాడండి? పశువుల తొట్టులోనే ఉంటాడు. అందుకే క్రైస్తవ్యం ఎంత డెవలప్ అయినా ఆ పశువుల తొట్టి బాగలేదు. మనిషి మా కాళ్ళకి మట్టి అంటుందని గచ్చు చేస్తాడు. ఏం చేస్తాడండి? కాళ్ళకి మట్టి అంటుందని గచ్చు చేస్తాడు. ఆ గచ్చు మీద కుండీ పెట్టి అందుట్లో మట్టి పోతాడు. ఏం చేస్తాడు? ఎందుకంటే గచ్చు మీద మొక్క బతకదు. అంటే నువ్వు మట్టిని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు అన్నంతస్తులు బిల్డింగ్ కట్టినా అది అండ్ మట్టిలో ఉన్నవాడేనా ఒకటే. అర్థమైందా సబ్జెక్టు? అది నువ్వు నిజమైన సత్యాన్ని నువ్వు గ్రహించినంత వరకే నువ్వు ఎన్ని అంతస్తులు ఎక్కినా నీ స్థాయి కిందనున్న స్థాయి ఉంటుంది. ఆడ 108 అంతస్తుల బిల్డింగ్లో కట్టినా వాడు రోడ్డు మీద నడిచినప్పుడు ఆడ బుద్ధి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షత అనేది నువ్వు రానంత వరకే ఆ తేడా నువ్వు గ్రహించలేవు. జాగ్రత్తగా వినండి, మరలా జాగ్రత్తగా విన్నారు కదా. అన్యజనులు యూదుల పట్టణంలోనికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని ఆరాధించడానికి మేము వచ్చాం. అది ఈరోజు ఉన్న దినమునకు ఎంత దిగ్భ్రాంతికరంగా ఉన్నదో మీరు చూడండి. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఈరోజు ఏం చేస్తాడంటే చదువులేని వ్యక్తులను తీసుకుంటున్నాడు. వారికి ప్రాథమిక పాఠశాలలో చదివినటువంటి బాలులను బాలికలను తీసుకుంటున్నాడు. అయితే వారిని పరిశుద్ధాత్మ చేత నింపి ఆయన సంఘం యొక్క చెవులతో ఆయన గట్టిగా కేక వేస్తున్నాడు.
ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ చదువు లేని వ్యక్తులు వాళ్ళు కేకేస్తున్నారు ఏంటంటే, హీ ఈజ్ హియర్ ఇన్ దిస్ గ్రేట్ పవర్ టు అన్ఫోల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ టు మేక్ నోన్. ఇదిగో ఆయన ఇక్కడున్నాడు. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చూపిస్తుందంటే, యూదుల రాజు పుట్టాడు, ఆయన ఆల్రెడీ ఈ భూమి మీద ఉన్నాడు, ఆయన మేము ఆరాధించడానికి వచ్చాము. ఆ సంగతి వారిని బయలుపరిచింది ఎవరంటే ఆ నక్షత్రమై ఉన్నది. ఈరోజు ఈ చివరి కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రాథమిక విద్య కలిగిన వారిని, చదువు లేని వారిని లేపి వారికి ఈ చివరి కాలం యొక్క వర్తమానాన్ని దేవుడు వారికి బయలుపరిచాడు. నువ్వెంత చదువుకున్నది అనే దానికి సున్నా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి నువ్వెంత చదువుకున్నవాడివో చదువు లేనివాడివో అనేది ఇక్కడ సంబంధమే లేదు. ఎందుకంటే దేవుడు విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు ఎవరు దాన్ని గ్రహించగలరంటే, ఎవరైతే జగదోత్పత్తి వేయబడక మునిపే ఎవరైతే దేవుని యొక్క ఆ జీవపు జన్యువును కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆ వెలుగు వారి మీద ప్రకాశించినప్పుడు ఆ మొక్క ఆ విత్తనం ఏమవుతుందంటే జీవింపజేయటం ప్రారంభిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దట్స్ క్రైయింగ్ ఇన్ ది ఇయర్స్ ఆఫ్ ద చర్చ్, హీ ఈజ్ హియర్. ఈరోజు సంఘం యొక్క చెవుల్లో దేవుడు కేక వేస్తున్నాడు, ఆయన ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు ఆయన? ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, ఆయన ప్రజలకు దాన్ని బయలుపరుస్తున్నాడు. అయితే సంఘానికి అది తెలీదు, సంఘానికి అది తెలీదు. చెప్పాను కదా, కాకి దాని చెడ్డదా, కాకి మంచి పేరు రావాలంటే దానికంటే చెడ్డకాయకి పుట్టాలి. దానికి ఏంటండి, ఓ చెడ్డకాయకి మంచిది ఎప్పుడవుద్ది? దానిని మించిన చెడ్డకాయకి పుడితే అప్పుడు అది మంచిది అవుద్ది. ఒకరోజు ఒక ఆమె అంటుంది, ఏంటో ఈరోజు పాటలన్నీ సినిమా పాటలలాగా అయిపోయి ఏం పాడుతున్నారు, ఏం డ్రెస్సులు వేస్తున్నారు అంటే, ఆమెను మించిన యజ్బేలు వస్తే కానీ ఏం భక్తురాలయ్యింది. ఈరోజు ఒక పక్కన దేవుడు సత్యాన్ని బయలుపరుస్తున్నాడు, దేవుడు ఒక పక్కన నిజమైన వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఈరోజు నిజమైన ఆ యొక్క శిశువుని దేవుడు బయలుపరుస్తుంటే ఆ రోజు ప్రజలు ఎలా గుర్తెరగలేదో ఈ దినమను కూడా ప్రజలు దాన్ని అలా గుర్తెరగట్లేదు. ఎరుగుతున్నారా? అట్లీస్ట్ యూదుల పట్టణంలో ఉన్న వారికి ఏం తెలవాలిగా, యెరూషలేముకు అయినది తెలవాలిగా. యూదుల రాజు వారి మధ్య పుట్టినప్పుడు వారికి తెలవాలక్కర్లేదా? వాళ్ళకి తెలియాలి. వాళ్ళ గ్రంథంలో కూడా రాయబడి ఉంది, ఇదిగో నక్షత్రం యాకోబులో ఉదయించును. చదివారు, పక్కన పెట్టేశారు, అయిపోయింది. అయితే ఈ జ్ఞానులు ఎందుకు వచ్చారు? ఇక్కడ రెండు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను మీకంతా చెప్పేది బ్యాక్గ్రౌండే, నేను ఫౌండేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మేము వర్తమానాన్ని నమ్మాము అని అంటే కాదు, నిజంగా వర్తమానం యొక్క ప్రత్యక్షతను నువ్వు ఎరగాలి. ఆ ప్రత్యక్షత అనేది నీ హృదయాంతరంగం నుండి వస్తేనే ఈ చివరి కాలంలో వాక్యం కొరకు నువ్వు నిలబడగలవు. ఎవడు నిలబడగలడంటే చుట్టూ మనుషులను చూసి వెంబడించేవాడు కాదు. ఎవరి హృదయంలో ఉన్న ఆ విత్తనం ఆ పరిశుద్ధాత్మ యొక్క వెలుగు ద్వారా జీవింపజేస్తుందో ఆ వ్యక్తి మాత్రమే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా దేవుని కొరకు నిలబడగలడు. మిగిలిన వాడికి అన్నీ ఒకటే, మిగిలినోడికి అన్నీ ఒకటి. ఆడి చేయలేదా, ఈడు చేయలేదా, ఆడట్ట ఈడిట్ట, నువ్వు కూడా అంతే, ఆళ్ళల్లో ఒకడవు నువ్వు. నువ్వు వాళ్ళల్లో ఒకడివి. కానీ వచ్చిన జ్ఞానులు వాళ్ళల్లో ఒకళ్ళు కాదు, వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. వాళ్ళు రక్షకుడు పుట్టాడని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ రక్షకుడిని కలుసుకోవడానికి ఎంతో ప్రయాణం చేసి వచ్చారు. చివరికి ఆయన్ని కలుసుకున్నారు, ఆయన్ని పూజించారు. దే కమ్ టు గివ్ హోమేజ్, దే కమ్ టు గివ్ హానర్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. వారు ఆయనకి బహుమానాలు ఇవ్వటానికి వచ్చారు. వారు రాజుల రాజుని గౌరవించడానికి వచ్చారు. అండ్ ద చర్చ్ ఇన్ ఇట్స్ డినామినేషనల్ స్లీప్ నోస్ నథింగ్ అబౌట్ ఇట్.
ఇప్పుడు సంఘము మత శాఖ సంబంధమైన నిద్రలో ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘం ఎలా ఉండిపోయిందంటే డెనామినేషనల్ స్పిరిట్. ఈవెన్ వర్తమాన సర్కిల్స్లో కూడా ఈరోజు అనేక మంది ఆ డెనామినేషన్ యొక్క స్వభావాన్ని, ఆ డెనామినేషన్ యొక్క నిద్రలో పడిపోయి నిజమైన ఆ శిశువుని వారు గ్రహించలేకపోతున్నారు. ఆ నిజమైన శిశువు ఎవరో నేను చూపిస్తాను, జాగ్రత్తగానండి. దే ఆర్ స్ట్రేంజర్స్. హౌ వెన్ దీస్ వెల్ delighted beads in their oriental tapestry hanging from them and the tassels. ప్రవక్త అంటున్నాడు, వాళ్ళు పరదేశులు, ఈ జ్ఞానులు పరదేశులు, కానీ వారు ఆ ఒంటెలు, ఆ జంతువుల మీద చాలా అందమైనటువంటి వస్త్రాలు ధరింపజేసి వారు ఆ ఒంటె యొక్క తాళ్ళు వేలాడుతూ ఉండగా వారు దాని మీద వస్తున్నారు. వారు దే వర్ నాట్ కింగ్స్, వాళ్ళు రాజులు కాదు. దే వర్ గ్రేట్ ఎనఫ్ టు బి ద హానర్డ్ గెస్ట్స్ ఆఫ్ ద కింగ్స్. ప్రవక్త అంటాడు, వాళ్ళు రాజులు కాదు కానీ రాజుని దర్శించిన వ్యక్తులు. ఆ ఘనత వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఎంతో దూరము నుండి ఆ నక్షత్రాన్ని బట్టి వారు ఆ రాజుని ఆరాధించడానికి వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు వచ్చి అడుగుతున్నారు, యెరూషలేము దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యెరూషలేము అంతా కలవరపడిందంట. ఈరోజు క్రైస్తవ మత శాఖలన్నీ కలవరపడుతున్నాయి. ఈ వర్తమానాన్ని ప్రకటిస్తున్నప్పుడు క్రైస్తవ మత శాఖలన్నీ కలవరపడుతున్నాయి. మొన్న ఒక ఆయన పెట్టాడు, ఆయన పేరు ఏమంటే నాకు గుర్తులేదు, కానీ ఆయన నేను చెప్పిన ఒక పాయింట్ పెట్టుకుని, ఇదిగో వీళ్ళందరూ బ్రహ్మం గారి యొక్క అవయవాలంట. నీకు చేతనైతే 2 నిమిషాల నుంచి ముందేం చెప్పానో నువ్వు దమ్ముంటే పెట్టు, అప్పుడు నీకు అర్థం అవుద్ది నేనేం చెప్పాను. ఆయన నా మాటలు అర్థం చేసుకోవటం నీకు అంత తేలిక కాదు. ఆమె నా మాటలే కాదు, వర్తమానంలో ఉన్న ఏ నిజ సేవకుడి మాటలైనా అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో ఎవడి వల్ల కాదు, ఎవడి వలన అవుతుందంటే ఎవడైతే జగత్ పునాది వేయబడక మునిపే దేవుని బీజం కలిగి ఉన్నాడో వాడి వలన మాత్రమే అది సాధ్యం. అది మరొకడి వల్ల కాదు. మిగిలిన వాళ్ళందరూ కలవరపడ్డారు. దేర్ టెస్ట్ మనీ స్టిర్డ్ సంథింగ్. వాళ్ళ యొక్క సాక్ష్యం ఏం చేసిందంటే వాళ్ళందరినీ కదిపివేసింది. ఈరోజు ఈ వర్తమానం కూడా క్రైస్తవ సమాజంలో గొప్ప కలవరాన్ని సృష్టిస్తుంది. వర్తమానపు సంఘాల్లో కూడా కలవరాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే వర్తమానపు సంఘాల్లో కూడా డెనామినేషన్ స్పిరిట్లు వచ్చేసినాయి. చాలామంది డెనామినేషన్ పద్ధతుల్నే పాటిస్తున్నారు. ఇంకా ఆ యేసు ఈ యేసు ఒకటే అనుకుంటున్నారు. కానీ ఈరోజు యేసు పశువుల పాకలో లేడు. నువ్వు ఆయన పశువుల పాకలో కనుగొనలేవు. పశువుల పాక దగ్గరికి వెళ్ళి ఈరోజు నువ్వు బంగారం, గోమేధికం, లేకపోతే ఆ యొక్క సాంబ్రాణి బోళము తీసుకొస్తే కాదు కావాల్సింది ఆయనకి. ఇట్స్ టూ బ్యాడ్ టుడే దట్ ద చర్చ్ కాంట్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్స్ stupidity of its theological exercises to see the power of the living resurrected Christ and his glory. ఈరోజు సంఘము ఎంత బాధాకరంగా ఉన్న స్థితిలో ఉందంటే వాళ్ళకున్న బుద్ధిహీనతలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. థియాలజీ, సాంప్రదాయాలు, మనుషులు కల్పించిన పద్ధతులు. ఒకసారి ఈ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం గురించి ఒక చోట చెప్పినప్పుడు ఒక పెద్ద ఆమె అంటుంది, అయ్యా అంత పెద్ద అపోస్తలుడు ఇచ్చాడయ్యా నాకు బాప్తిసాన్ని, ఆయన కంటే గొప్పోడు ఎవడున్నాడయ్యా అంది. హల్లెలూయా. అది నిజమే. ఆమె చాలా గొప్ప దైవ సేవకుడి ద్వారా ఆమె బాప్తిసాన్ని తీసుకుంది. నేను ఆమెతో చెప్పాను, ఈ ప్రపంచం వాళ్ళందరికంటే గొప్ప వ్యక్తి ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడో లేడు. ఆ మాట స్వయంగా యేసుక్రీస్తే చెప్పారు. అయితే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తుకే బాప్తిస్మం ఇచ్చాడు ఎవరంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను. పౌలు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న అపోల్లోని అక్కడున్న శిష్యులను అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అన్నప్పుడు వాళ్ళు అన్నారు, మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. మీకు అయితే మీరు ఎలా బాప్తిస్మం పొందారంటే వాళ్ళు అన్నారు, మేము ద గ్రేట్ బ్యాప్టిస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నారు.
అయ్యా యేసు ప్రభువుల వారికే బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చాడంటే అప్పుడు పౌలు గారు అన్నాడు, అదే మీ పొరపాటు. ఇప్పుడు దేవుడు నియమించింది బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని కాదు. ఆ సత్యాన్ని దేవుడు పేతురుకు బయలుపరిచాడు. పేతురు పెంతెకోస్తు దినమున లేచి నిలబడి అంటున్నాడు, మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తన వెనక వచ్చు అని యందు విశ్వాసం ఉంచడానికి బాప్తిస్మం ఇచ్చాడు. కానీ పేతురు అయితే రక్షించబడటానికి బాప్తిస్మం ఇచ్చాడు. ఈరోజు ఎవడైనా రక్షించబడాలంటే ఒకే ఒక బాప్తిసం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం. మరొక బాప్తిసాన్ని తీసుకున్నవాడు వాడు తప్పక నరకాగ్నికి లోనవుతాడు. అయ్యగారు ఆడ సంగతి ఏంటి? ఈ మాట చెప్తే ఒకటి అంటాడు, అడవిలో ఉన్న వాళ్ళకి బట్టలు వేసుకోవటం, మరి నువ్వెందుకు వేసుకుంటున్నావు ఇక్కడ ఊళ్ళో? అడవిలో ఉన్నవాడి సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు వింటున్నావు కదా, జాగ్రత్త నిర్ణయం తీసుకో. వాక్యం దగ్గర అడవిలో ఓడి సంగతి ఏంటి? ఇక్కడుంటే మాత్రం ఇక్కడ మనకి పనికిరావు. మనకి స్ప్రే బాటిల్ కువైట్ నుంచి రావాలి, పౌడరు దుబాయ్ నుంచి రావాలి, సెల్ ఫోను ఇజ్రాయెల్ దేశం నుంచి రావాలి, ఇంకేదన్నా ఐటము ఇస్త్రీ పెట్టి కెనడా నుంచి రావాలి. కానీ వాక్యం చెప్పినప్పుడు మాత్రం అండమాన్లో వాళ్ళ సంగతి ఏంటండి, ఆ అడవిలో ఉన్నవాళ్ళ సంగతి ఏంటండి? అర్థమైందా? మీరు అర్థం కానట్టు నటిస్తారని నాకు అర్థమైంది. చూసారా ఇప్పుడు దేవుడు సంఘం ఎలా ఉంది? వాళ్ళ యొక్క బుద్ధిహీనతలో సిద్ధాంతాల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సజీవుడైన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన మహిమను వారు చూడలేకపోతున్నారు. చూడండి, యాజ్ ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ ఇంటర్ డెనామినేషనల్ మూవీస్ స్ట్రైకింగ్ ఎట్ ద వరల్డ్. బ్రెనహం గారి టైంలో మరి ఆయన 7వ తరగతి మాత్రమే చదివాడు. అనేక మంది చదువురాని వాళ్ళ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపి అనేక కార్యాలు జరిగిస్తున్నాడు. ఇంటర్ డెనామినేషనల్, ఈ మెసేజ్ అనేది డెనామినేషన్ కాదు, వీఆర్ ఇంటర్ డెనామినేషనల్ బిలీవింగ్ ద ఫుల్లీ ద బైబుల్. మనము మత శాఖలకు చెందిన వారం కాదు, కానీ బైబిల్ గ్రంథాన్ని సంపూర్తిగా విశ్వసిస్తున్నాం. మనం ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాడని మనం నమ్ముతున్నాం. సెకండ్ కమింగ్ అయిపోయిందన్న ఈ బ్యాచ్ గురించి కాదు నేను మాట్లాడేది, అది అనదర్ డెనామినేషను, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. కానీ ప్రవక్త అన్నాడు ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు. అది ఎవరు ప్రకటిస్తుందంటే వధువు ప్రకటిస్తుంది. ఈజ్ హియర్ అని అంటున్నాడు. కమ్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లివింగ్ గాడ్. వచ్చి సజీవుడైన దేవుని యొక్క మహిమను చూడండి. ద హోలీ స్పిరిట్ ఈస్ ఫాలింగ్ జస్ట్ యాజ్ ఇట్ డిడ్ ఎట్ ద బిగినింగ్. ఆది యందు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినట్టుగా ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతున్నాడు. ఆ లేఖనాలన్నీ తప్పకుండా నెరవేరవలసి ఉన్నది, ఎందుకంటే మనం అంత్య దినములలో ఉన్నాం. ఈ చివరి దినాల్లో నువ్వు యేసుని కలుసుకోవాలి. నువ్వు యేసుని ఎక్కడ కలుసుకుంటావు? ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? నా హృదయంలో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? ఓకే, నీ హృదయంలో ఎంత ఉందనేది నీ పైనున్న రూపం మొత్తం చూస్తే తెలిసిపోతుంది. అది ఒకసారి నీళ్ళలో ముంచి బయటికి తీస్తే అన్నాడు ప్రవక్త. ఓకే, అర్థమైందా? ఎక్కడున్నాడు ఇప్పుడు యేసుప్రభు? నీ హృదయంలో లేడు. నువ్వు యేసుప్రభుని హృదయంలో ఉండడం ముందు ఆయన వాక్యంలో ఉంటాడు. ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ఆ వాక్యాన్ని విశ్వసించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ నీలో నివసించినప్పుడు, అప్పుడు ఆయన నీ హృదయంలో ఉంటాడు. ఆయన నిజంగా నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నా హృదయంలో ఉన్నాడని నువ్వు చెప్పక్కర్లా, ప్రజలు ఆల్రెడీ గుర్తిస్తారు. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు నేను యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. దేవుని ప్రవక్త అన్నాడు,
ఈ ముద్రలు తెరవబడిన తర్వాత బైబిల్ గ్రంథము నాకు నూతనమైన బైబిల్గా మారిపోయింది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని మనం లోక సంబంధమైన తత్వవేత్తల యొక్క కామెంటరీల ప్రకారం మనం దాన్ని వ్యాఖ్యానించాం. ఎందుకంటే మన బైబిల్ క్రొత్త బైబిల్ అంటే మనమే స్పెషల్గా ముద్ర వేయలేదు. మళ్ళీ దేవుడు అన్న ఈయన అనొచ్చు, ఇదిగో జాషువా గారు చెప్తున్నాడు, బ్రహ్నం గారు వెనకాల అనేవాళ్ళు అందరూ వాళ్ళది ఏదో స్పెషల్ బైబిల్ అంట. ఎవరైనా ఆయన స్పెషల్ బైబిల్ కాదు, ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహిస్తున్నాం మేమంతే. ఇక్కడ వాక్యం చెప్తున్నది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియ గర్భము ద్వారా జన్మించాడు. ఆ శిశువుని చూడటానికే ఈ జ్ఞానులు వచ్చారు. అయితే ఆ జ్ఞానులు ఆ శిశువుని ఎలా కలుసుకోగలిగారు? ఎలా కలుసుకోగలిగారు? నక్షత్రమును వెంబడించుట ద్వారా. దేని ద్వారా కలుసుకున్నారండి? నక్షత్రమును వెంబడించుట ద్వారా. And these magis moved through the street. They stirred from the king to the potter with the message, where is he? Where is he at? They didn't have the answer. చూడండి, ఈ జ్ఞానులు ఆ వీధుల గుండా నడుస్తూ వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నాడు, ఆయన ఎక్కడా, ఆయన ఎక్కడా, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని వారు కేక వేస్తున్నప్పుడు రాజు మొదలుకుని కూలి వరకే ప్రతి ఒక్కరు కదిలించబడ్డారు. కానీ ఎవరి దగ్గర జవాబు లేదు. ఎవరి దగ్గర జవాబు లేదు. ఇప్పుడు ఈరోజు అందరూ మేము వధువు అంటున్నారు, అన్ని డెనామినేషనల్, ఇన్క్లూడింగ్ క్యాథలిక్ వాళ్ళతో సహా. ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థమైపోయింది, ఇప్పుడు ఇది ఒకటి కొత్తది వచ్చినప్పుడు అందరు దాన్ని ఫాలో అయిపోతారు. స్టార్టింగ్ దూరం పెడతారు, తర్వాత స్టార్ట్ అవుతారు. ఇంకా ఇప్పుడు అందరూ వధువు సంఘం అంటున్నారు. ఓకే, అయితే ఎవరు వధువు? ఎవరు వధువు అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? ఈ మధ్య జపాన్లో అబ్బాయిలు అమ్మాయిలు దొరక ఎవరినాడే పెళ్లి చేసుకుంటున్నారండి. ఎవరినాడే పెళ్లి చేసుకుంటున్నారు. నీ మత శాఖను నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు వధువు అవ్వవు. బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు, పెండ్లి కుమార్తె కలిగిన వాడు పెండ్లి కుమారుడై ఉన్నాడు. అంటే సూట్ వేసుకున్నవాడు పెళ్లి కొడుకు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను ఎక్కువ సమయం తీసుకోమని చెప్తున్నా. సూట్ వేసుకుని బూట్ వేసుకున్నవాడు పెళ్లి కొడుకు కాదు. వాడు సూట్ లేకపోయినా ఆడు కుమార్ షర్ట్ వేసుకున్న పెళ్లి కూతురు ఉంటే ఆడు పెళ్లి కొడుకు. అలాగే పెళ్లి కూతురు ఎవరంటే పెండ్లి కుమారుడు కలిగినది పెండ్లి కుమార్తె. సిద్ధాంతాలు కలిగింది పెళ్లి కూతురు కాదు. అయితే ఆ ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పలేకపోతున్నారు. ఈరోజు పోపు దగ్గర నుంచి ఈ లోకంలో ఎవడు చెప్పలేడు. యేసు ఎక్కడున్నాడో, ఆ యేసు ఎవరో, ఆ యేసుని ఎలా కలుసుకోవాలో వారు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, ఈరోజు స్పుత్నిక్స్ అంటే ఈ స్పుత్నిక్ అనేది బ్రహ్నం గారి టైంలో పైకి పంపించిన ఒక శాటిలైట్ అనమాట. ఈరోజు అనేక అణ్వాయుధాలు, రకరకాల శాటిలైట్స్ భూమి మీదకు వెళుతున్నాయి. అయితే ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, వీటి యొక్క అర్థం ఏంటి? ఈరోజు సమాజంలో యుద్ధాలు జరుగుతున్నాయి, సమాజంలో రోగాలు వస్తున్నాయి, నైతిక విలువలు పతనమైపోతున్నాయి, సమాజం కేకలు వేస్తుంది. దీనికి జవాబు ఎక్కడని వాళ్ళు కేకలేస్తున్నారు. అండ్ ద చర్చ్ డజంట్ హ్యావ్ ద ఆన్సర్. ఈరోజు సంఘానికి ఏం లేదు, జవాబు లేదు. ఈరోజు ప్రపంచానికి వచ్చే సమస్యలకి సంఘం జవాబు ఇవ్వగలుగుతుందా అంటే ఇవ్వట్లేదు. ఎందుకంటే లోకానికి మించిన సమస్యలు సంఘంలోనే ఉన్నాయి. ఇంకా లోకానికి సంఘం ఎక్కడ ఇస్తుంది జవాబు? షీఈ్ లయింగ్ ఎస్లీప్, నిద్రపోతుంది. సంఘం ఏం చేస్తుందండి? నిద్రపోతుంది. జాగ్రత్తగానండి. బట్ ద హోలీ స్పిరిట్, గాడ్స్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్ లైట్ ఈజ్ హియర్ టు షైన్ అపాన్ హూసో ఎవర్ విల్ అండ్ కెన్ రిసీవ్ ఇట్. ఎవరైతే దాన్ని స్వీకరించాలని ఆశిస్తున్నారో, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో
వారి మీదకి ఆ దేవుని యొక్క నిత్యమైన, ఆ శాశ్వతమైన, ఆ గొప్ప వెలుగైన పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు వాళ్ళ మీద ప్రకాశించటానికి. ఈ వెలుగు అందరి మీద ప్రకాశించదు. ఈ వెలుగు ఎవరి మీద ప్రకాశిస్తుందంటే, ఎవరైతే ఈ వెలుగును స్వీకరించడానికి ఇష్టపడ్డారో వారు మాత్రమే దాన్ని పొందుకోగలుగుతారు. ఆ యూదుల రక్షకుడిని ఎవరు చూశారంటే, ఆ రక్షకుడిని చూడాలని ప్రయాసపడి వచ్చిన ఆ జ్ఞానులు తప్ప మరెవరు ఆయన్ని కలుసుకోలేకపోయారు. ప్రవక్త ఒకసారి దేవుని గురించి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, అసలు నేను దైవిక స్వస్థతలు నేను నమ్మనండి అన్నాడు. బ్రహ్నాం గారు అన్నాడు, నేను నీకు 100 సాక్ష్యాలు చూపిస్తాను, దైవిక స్వస్థత ఉన్నదని లేఖనాల నుంచి చూపిస్తాను, ప్రజల మధ్య జరిగిన కార్యాలు నేను చూపిస్తాను. ఆ వ్యక్తి అన్నాడు, అయినా ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బిలీవ్ ఇట్ అన్నాడు. నేను లెక్క చేయనండి మీరు ఎన్ని వాక్యాలు చూపించినా, నేను నమ్మను అన్నాడు. అయితే ప్రవక్త అన్నాడు, ఎస్, ఇట్స్ నాట్ ఫర్ అన్బిలీవర్స్, ఇట్స్ ఫర్ బిలీవర్స్. ఇది అవిశ్వాసికి కాదు, ఇది విశ్వాసికి. ఈరోజు నేను మాట్లాడే ఈ వాక్యం కూడా ఎవరికంటే, జగత్పునాది వేయబడక మునిపే ఎవడైతే దేవుని చిత్తములో ఉన్నాడో, ఎవడైతే దేవుని బీజాన్ని కలిగి ఉన్నాడో వాడికి మాత్రమే దీన్ని గ్రహించగలడు. ప్రవక్త అంటున్నాడు, ద లైట్ వాజ్ గాన్, చీకటి పడిపోయింది. ఊరంతా తిరిగారు. ఊరంతా తిరిగిన ఎవడు జవాబు చెప్పలే. రాజు మొదలుకొని కూలేడు వరకు ఎవడి వల్ల కాలేదు. గొప్పవాడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఎవరి వల్ల కాలేదు. దే వర్ గివింగ్ దేర్ టెస్ట్ మనీ అండ్ ఫైనల్లీ దే కాల్ ద సన్హెడ్రిన్ టుగెదర్. చివరికి ఏమైందంటే, ఆ రాజుగారు ఆ సన్హెడ్రిన్ పిలిచాడు, అంటే ఆ శాస్త్రుల పరిసయ్యుల గుంపుని పిలిచాడు. వాళ్ళందరూ కూడా చివరికి వచ్చి అంటాడు, యూదుల రాజు బెత్లెహేములో జన్మిస్తాడు అని వారు చెప్పారు. ఎక్కడ జన్మిస్తాడు అన్నారండి? యూదుల రాజు ఎక్కడ జన్మిస్తాడు? బెత్లెహేములో జన్మిస్తాడు. అయితే ప్రవక్త అంటాడు, వెల్, నో వన్ వుడ్ టెల్ దెమ్ హౌ టు గెట్ టు బెత్లెహేమ్. అయితే ఆ బెత్లెహేమ్కి ఎలా వెళ్ళాలో ఎవరు వారికి చెప్పలేరు. అందరూ అంటారు వాక్యంలో యేసుప్రభు అన్నాడు. ఎలా కనుక్కోవాలి వాక్యంలో యేసుప్రభుని? ఒకడెళ్ళి మత్తయి 28-19 మధ్య డామును పడిపోతాడు. అండ్ ఎంత లేపినా లేకడేక అక్కడి నుంచి. నువ్వు యేసుప్రభు కంటే గొప్పడువా? యేసుప్రభు ఏమన్నాడు? 28-19 ఏమన్నాడు? అదే యేసుప్రభు ఇంకోసారి ఏమన్నాడు? మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు అన్నాడు. అదన్నా నాకు అనవసరం, నేను ఇక్కడ పడ్డాను, ఇక్కడ లేగడేకాడు. చూసారా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నో వన్ వుడ్ టెల్ దెమ్ హౌ టు గెట్ టు బెత్లెహేమ్. యోదయ బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులు అల్పమైన దానవు కాదు అనే ప్రవచనాన్ని చదివారు. రక్షకుడు యోదయ బెత్లెహేములో జన్మిస్తాడన్నారు. కానీ ఎలా వెళ్ళాలి అక్కడికి? ఏ ఇంటికి వెళ్ళాలి? ఆయన ఎక్కడున్నాడు? అది చెప్పటం ఎవరి వల్ల కాదు. ప్రవచనం చదివారు, ఆయన అక్కడ పుడతాడన్నాడు. కానీ ఇప్పుడు పుడతాడో, రేపు పుడతాడో, ఎల్లుండి పుడతాడో, అసలు పుట్టి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. ఏదో ఒక పాట ఉంది, ఏదో ఒక మాపున ఏదో ఒక రోజున నువ్వు వస్తావని ఎదురు చూస్తావని. అది నిజంగా చెప్పిన దానికి వీళ్ళు ఎదురు చూడరు. ఏదో ఒక రోజున ఏదో ఒక మాపున ఆయన వస్తాం, వీళ్ళు సిద్ధపడి వెళ్తాం అనేది నిజమేనా? కానీ ఆల్రెడీ మధ్యరాత్రి వేళ కేక వినపడింది, ఇదిగో పెండ్లి కుమారుడు. నిజమైన వధువు ఊహలతో నడవట్లేదు. ఆయన ఉన్న వాస్తవాన్ని యథార్థంగా ఆమె గ్రహిస్తుంది. కాబట్టి బెత్లెహేమ్కి ఎలా వెళ్ళాలో ఎవరు చెప్పలేకపోయారు వాళ్ళకి. బట్ దే వాక్డ్ అవుట్ ద గేట్ అండ్ వెన్ దే లెఫ్ట్ దట్ సిటీ ఆఫ్ డార్క్నెస్ ద లైట్ అపియర్డ్ బిఫోర్ దెమ్ అగైన్. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ పట్టణంలో నుంచి వెలుపలకు వచ్చారు. ఆ చీకటి పట్టణంలో నుంచి వారు వెలుపలకు వచ్చారు. దే లెఫ్ట్ ద సిటీ ఆఫ్ డార్క్నెస్. ఆ చీకటి పట్టణంలో నుంచి బయటకు వచ్చారు. విచ్ ఈస్ దట్ సిటీ ఆఫ్ ద డార్క్నెస్? ఏదా చీకటి గల పట్టణం? ఒకప్పుడు అబ్రహాము నడిచిన పట్టణం అది. ఒకప్పుడు మెల్కీసెదెకు ఏలిన పట్టణం అది. ఒకప్పుడు దావీదు ఏలిన పట్టణం అది. ఒకప్పుడు సొలొమోను ఏలిన పట్టణం అది. కానీ ఇప్పుడు గబ్బిలాలు తిరుగుతున్నాయి అక్కడ. భక్తులు ఉన్నంతసేపు చెప్పిన వాక్యం ఏ భక్తుడు మాట ఎవరు వినరో, ఆ భక్తుడు సావగానే ఆయన ఫోటో ఎక్కించి, అమ్మో మా అయ్యగారు ఎంత మంచోడు, అవునా కదా?
మోషే చస్తే 40 రోజులు ఏడ్చారంట, కానీ ఆయన బతుకున్నప్పుడు రోజు ఆయన్ని ఏడిపించారు. మోషే బతుకున్నంతకాలం 40 ఏళ్ళు మోషే ఆడటమే, ప్రభువా ఎందుకయ్యా వీళ్ళ కోసం నన్ను ఎక్కడ తీసుకొచ్చావు. కానీ మోషే చావగానే వీళ్ళు ఏం చేశారు, 40 రోజులు ఏడ్చారు. అయ్యా మా మోషే అంత మంచోడయ్యా, ఎంత ఏడిపించినా ఏమనేవాడు కాదయ్యా, ఎంత ఏడిపించినా ఏమనేవాడు కాదు. గతం చరిత్ర తీసి పక్కన పెట్టండి. నువ్వు ఈ రోజున యేసును కలుసుకోవాలంటే కమ్ అవుట్ ఆఫ్ దట్ సిటీ ఆఫ్ డార్క్నెస్. లోకమనే, పాపమనే, సాంప్రదాయాలనే చీకటితో నిండిన సంఘాల నుంచి బయటకు రండి. ఈ కాలంలో పెద్ద సమస్య ఏంటో తెలుసా? మత శాఖలే పెద్ద సమస్య అయిపోయింది. లోకంలో ఉన్నవాడు వధువులోనికి రాకుండా మత శాఖలు వాడిని అడ్డగిస్తున్నాయి. ఇప్పుడు అందుట్లో నుంచి బయటకు రావాలి. ద లైట్ అపియర్డ్ బిఫోర్ దెమ్ అగైన్. ఎప్పుడైతే ఆ చీకటి పట్టణంలో నుంచి బయటకు వచ్చేసారో ఏం కనపడిందండి వాళ్ళకి? వెలుగు మరలా ప్రత్యక్షమైంది. జాగ్రత్తగా వినండి. హిజ్ వండర్స్ టు పెర్ఫార్మ్. ఆయన చేయు అద్భుత క్రియలనే వర్తమానాల ప్రవక్త దీన్ని భలే వివరించాడు. ఆయన ఏమంటాడంటే, నౌ యాజ్ వీఆర్ క్లోజింగ్ వాచ్. ఇప్పుడు నేను ముగిస్తుండగా గమనించండి. నేను కూడా ముగించబోతున్నా త్వరగా, ఎందుకంటే ఫైనల్ స్టెప్ నేను మీకు ఆ యేసు ఎక్కడ ఉన్నాడు చెప్తాను, ఆ యేసుని ఎలా కలుసుకోవాలి చెప్తాను. నిజంగా కలుసుకున్నారా లేదా మీరు చూసుకోండి. హల్లెలూయా. ఆల్ త్రూ దోస్ గ్రేట్ డినామినేషనల్ స్ట్రీట్స్ దే వెంట్ బ్యాక్ అండ్ ఫోర్త్ క్రయింగ్. అంటే ఆ గొప్ప మత శాఖల వీధులలో ప్రవక్త కొన్ని పేర్లు కూడా చెప్పాడు ఇంకొక వర్తమానంలో. హల్లెలూయా స్ట్రీట్ అంట. ఏ స్ట్రీట్ అండి? హల్లెలూయా వీధిలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు, వేర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అంటే ఎవడో చెప్పట్లేదు. హల్లెలూయా గ్రౌండ్ లేదు, సాల్వేషన్ గ్రౌండ్ లేదు, బెత్లెహేమ్ గ్రౌండ్ లేదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళాలి. అయితే మీటింగ్ రేపు అనగా ఆ పాస్టర్ గారికి ఆరోగ్యం బాగోకపోతే నాకు ఫోన్ చేసి, అయ్యగారు నేను ఒక మీటింగ్కి డేట్ ఇచ్చానండి, మరి రేపు మీరు ఖాళీ ఉంటే మీరు వెళ్తారా అన్నాడు. సరే బ్రదర్ నాకు ఖాళీ ఉంది వెళ్తానన్నా. సరే అప్పటికే నేను అలసిపోయా, కొంచెం నిద్రగా ఉన్నది నాకు. సరే అక్కడికి వెళ్ళాను. పాస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి మీటింగ్ చాలా దూరం అనమాట, అంటే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరే పాస్టర్ గారు స్నాక్స్ అయి పెట్టిన తర్వాత ఆయన కారులో ఎక్కించుకున్నాడు. చక్కగా ఏసీ వేసేసరికి కొంచెం నిద్ర పట్టింది నాకు, బయటగా నిద్ర పట్టింది. ఖచ్చితంగా మీటింగ్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళే సమయానికి ఫోన్ మోగింది గట్టిగా, అయ్యగారిది. వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటా. అని అవంటుంది, ఎస్ వి రీచ్డ్ జెరూసలేం అన్నాడు. ఎక్కడికి వచ్చాడంటే నేను అనుకున్నా, అరే కారులో ఎట్టొచ్చేసి యెరూషలేం అని నాకు అర్థం కాల, ఎందుకంటే నిద్రలో ఉన్నాను కదా. నేను నిజంగా యెరూషలేం ఇజ్రాయెల్ వెళ్ళిపోయినా నాకు భయం వేసింది. అరే నేను మీటింగ్ చెప్పకపోతే ఎక్కడ తీసుకొచ్చేసాడు అయ్యగారు. ఎస్ వి రీచ్డ్ జెరూసలేం అన్నాడు ఆయన. ఎంతకీ ఏంటంటే జెరూసలేం అంటే గ్రౌండ్ పేరు. అది ఏం పేరండి? పెట్టుకోవటమే, మీ ఇంటికే పెట్టుకోండి పరలోకం అని. లోపల దెయ్యాలు గంతులు వేస్తూ ఉంటాయి, పేరుకు మాత్రం పరలోకం. ఇదే పరలోకపు గవిని. హల్లెలూయా గ్రౌండ్స్, జెరూసలేము గ్రౌండ్స్. అబ్రహాం గారి గది, ఇస్సాక్ గది. ప్రవక్త అంటున్నాడు, ద గ్రేట్ డెనామినేషనల్ స్ట్రీట్స్లో అది యెరూషలేము వీధైనా, హల్లెలూయా వీధైనా, అది ఇంకా ఏ వీధైనా, అది ఇంకా మెసేజ్ వీధుల పేర్లు పెట్టినా, ఏ వీధుల పేర్లు పెట్టినా నిజమైన ఆ యేసును కలుసుకోవాలంటే నక్షత్రం మాత్రమే మార్గం. వాళ్ళు అడుగుతున్నాడు, వేర్ ఈజ్ హీ, వేర్ ఈజ్ హీ? ఆ రాజు ఎక్కడ? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన మేము చూడటానికి వచ్చాం. బట్ దే కుడెంట్ ఫైండ్ ఎనీ కన్సోలేషన్, నైదర్ కుడ్ ఎనీ వన్ టెల్ దెమ్. అయితే వారికి ఓదార్పు దక్కలేదు, ఏ ఒక్కరు వారికి జవాబుని ఇవ్వలేదు. అండ్ యాజ్ సూన్ యాజ్ సంథింగ్ ఇన్స్పైర్డ్ దెమ్ టు గో అవుట్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ద గేట్ ఆర్ ద వెస్ట్ సైడ్ రేదర్ టువర్డ్స్ ద బెత్లెహేమ్, ద స్టార్ లిట్ అప్ ద రోడ్. ఏంటండి? వాళ్ళ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగిందంట. వీధులన్నీ తిరిగి తిరిగి వాళ్ళ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగింది. ఏంటంటే, ఒరే మీరు ఎన్ని వీధులు తిరిగిన ఉపయోగం లేదా, గేట్లోంచి బయటికి వెళ్ళిపోండి పట్టణంలో నుంచి అనగానే, ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళగానే ఆ గొప్ప నక్షత్రం మరలా ఏం చేసిందంటే వారి వీధుల మీదకి
వెలుగును ప్రకాశింపజేసింది. The light appeared before them again. The star appeared. And the Bible said they rejoiced with exceeding great joy. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైరు. ఈరోజు వధువు ఈ కాలం యొక్క వర్తమానికుని చూసి ఎందుకు సంతోషిస్తుందంటే, వర్తమానికుడిని ఆరాధించడానికి కాదు, ఆ నక్షత్రం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దంటే మన వరుడైన యేసు క్రీస్తు దగ్గరికి చేరుస్తుంది. నువ్వు ఎన్ని మత శాఖల గ్రౌండ్లో తిరిగినా, నువ్వు ఎంతమంది బోధకుల దగ్గరికి వెళ్ళినా, నువ్వెన్ని రకాల సేవకుల యొక్క మాటలు విన్నా, నువ్వు ఆయన్ని కలుసుకోలేవు. నీకు వాదార్పు దొరకదు. ఆ బెత్లెహేము చేరే మార్గాన్ని నీకెవడో చెప్పలేడు. చెప్పే మార్గం ఎవరంటే నక్షత్రం మాత్రమే. అందుకు నక్షత్రం ఇంపార్టెంట్. ఆయన లేకపోతే వాక్యాన్ని నువ్వు ఆయన వల్లే నువ్వు అర్థం చేసుకోలేవు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, The star appeared and the Bible said they rejoiced with exceeding great joy. బహుశా ప్రవక్త అంటున్నాడు, వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి గట్టిగా కేకలు వేస్తుంటారు. వాళ్ళు సంతోషించారు, వారు చాలా ఆనందభరితులయ్యాడు. ఎందుకంటే స్టార్ had appeared to lead them to their final destination of their journey. ఆ నక్షత్రం ఎందుకు ప్రత్యక్షమైందంటే వారి యొక్క యాత్ర యొక్క ముగింపు స్థలానికి వారిని తీసుకువెళ్ళేది ఆ నక్షత్రమై ఉన్నది. ఈరోజు మన ముగింపు ఏమై ఉన్నది? ఆ నూతన యెరూషలేము పట్టణమై ఉన్నది. ఆ నూతన యెరూషలేము ఎవరై ఉన్నారంటే దేవుని యొక్క గొర్రెపిల్ల భార్య అయి ఉన్నది. ఆ గొర్రెపిల్ల భార్యను అక్కడికి నడిపించేది ఏ వెలుగంటే ఈ 7వ సంఘకాలానికి పంపబడిన 7వ దూత అయిన విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి యొక్క వర్తమానపు వెలుగులోనికి నువ్వు రావాలి. ఈ వర్తమానంలో ఉండే మేకప్ లేస్తున్నారు. ఇంకా బయట ఉంటే ఇంకెందుకు వెళ్ళారు? బయట ఉంటే ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఒక బోధకురాలు ఎట్టాగే మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చిందంట. మేకప్ వేసుకోవటం కష్టమైందంట, కుదరలేదంట, టైం కుదరలేదంట. ఆమె ఏడుస్తుందంట లోపల, ప్రభువా నీ బిడ్డలు ఎదుట ఎలా ఈ ముఖాన్ని చూపించాలయ్యా, నాకు మేకప్ వేసుకోవడానికి సమయం దొరకలేదు అనగానే కారులోకి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడంట. ఎవరు చెప్పండి? దెయ్యాలు చెప్తుంటే వీళ్ళు అయ్యే దేవదూతలు అనుకుని వింటున్నారు. అది సమస్య. వెంటనే పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చేసి అంటాడంట, నా కుమార్తె నువ్వెందుకు కలవరపడుతున్నావు? నేను నీతో ఉన్నాను. మేకప్ కిట్ ఓపెన్ చేయి, ఎలా వెయ్యాలో నేను చెప్తాను అని చెప్తాను. నా పరమ తండ్రి, నా పరిశుద్ధాత్ముడు ఆయన నాకు బోధించాడు. ఏంటి ఈ చెత్త? ఈ చెత్త ఎందుకంటే నక్షత్రాన్ని విడిచిపెట్టడం వలన వచ్చిన తప్పు ఇది. నువ్వు మార్గాన్ని తప్పిపోతావు. పరిశుద్ధాత్ముడు వచ్చి దూరి చెప్పక్కర్లేదు. కారు ఎక్కడో చోట మేకప్ చేసే వాళ్ళ దగ్గర ఆపితే ఆ దెయ్యమే అలంకరిస్తుంది ఈ దెయ్యాన్ని. మళ్ళీ ఈ దెయ్యాన్ని అలంకరించడానికి ఎవరు వచ్చారంట? పరిశుద్ధాత్ముడు. వేసే అన్ని దెయ్యాల వేషాలు, పేరు మాత్రం ఆ మహాదేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు. ఏంటి వాక్యం? ఏది మార్పేది? నేను తీసుకెళ్లే స్థలం సరైందేనా? ఆ నక్షత్రం ఎందుకు వచ్చిందంటే ఆ నక్షత్రం మాత్రమే నీ యాత్ర యొక్క ముగింపుకి చేరుస్తుంది. మన యాత్ర యొక్క ముగింపు ఏంటంటే యేసు ప్రభు అన్నాడు, నేను లోకమును జయించి నా తండ్రి సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచి మీరును లోకమును జయించి నాతో పాటు నా సింహాసనం మీద మీరు ఆసీనులై ఉంటారు. దట్ ఈజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. అది మన గమ్యం. అందుకని క్రిస్మస్ కేక్ తినిపోవటం కాదు. జాగ్రత్తగానండి. దే ఫాలోడ్ ఇట్. వారు దాన్ని వెంబడించారు. ఈరోజు మనం కూడా వెంబడించాలి. ఎందుకంటే ఈరోజు యేసు పశువుల పాకలో లేడు. ఇప్పుడు రియల్ మెసేజ్లోకి వస్తున్నాం, జాగ్రత్తగా గమనించు. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకు ఎవరు అనుగ్రహించబడ్డాడు? కుమారుడు. అక్కడ పుట్టింది శిశువు. దాని గురించి ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి. నిద్రలో వచ్చేస్తున్నాయండి.
ఫర్ అంటు అస్ ఏ చైల్డ్ ఈజ్ బోర్న్, అంటు అస్ ఏ సన్ ఈజ్ గివెన్. మనకు కుమారుడు ఇవ్వబడ్డాడు, పుట్టలేదు. జాగ్రత్తగానండి, శిశువు పుట్టాడు, కుమారుడు ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. ఈ ఇద్దరు వేరు. హల్లెలూయా. శిశువు వేరు, కుమారుడు వేరు. ఈవెన్ యూదులు కూడా దీన్ని నమ్ముతారు. వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే మెస్సియా 2 రాకళ్ళు కలిగి ఉన్నాడు. ఒక రాకడలో మెస్సియా యోసేపు కుమారుడు, మరొక రాకడలో మెస్సియా దావీదు కుమారుడు. అయితే ఇక్కడ ఇవ్వబడింది దావీదు కుమారుడు గురించి కాదు, ఇక్కడ ఇవ్వబడింది మనుష్య కుమారుని గురించి. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు శిశువు దగ్గరికి వెళ్ళాలా, కుమారుడి దగ్గరికి వెళ్ళాలా? ఆ కుమారుడు ఎవరు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఆయన పశువుల పాకలో లేడు. ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆ కుమారుడు ఎవరు అనే దాన్ని నువ్వు గ్రహించాలంటే నువ్వు నక్షత్రాన్ని వెంబడించాలి. ఎందుకని నక్షత్రాన్ని వెంబడించాలి? లోకాసు వార్త 17:30 చెప్తుంది, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమును జరుగును. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 17 లోకాసు వార్త. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మనుష్య కుమారుడు ప్రత్యక్షమగుతాడు. అంటే మనకు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు మనం వెళ్ళాల్సింది శిశువు దగ్గరికి కాదు, మరియ కనిన శిశువు దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది. కానీ ఈ అంత్య దినములలో ప్రత్యక్షపరచబడిన మనుష్య కుమారుని దగ్గరికి వెళ్ళి ఆ మనుష్య కుమారుని నువ్వు ఆరాధించాలి. మనుష్య కుమారుడు అంటే ప్రవక్త అయి ఉన్నాడు. అయితే ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనామ్ గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అన్య జనుల యొక్క ముగింపులో ఆయన మరలా ఒక ప్రవక్తగా తనను తాను బయలుపరుచుకున్న దినమున. అర్థమైందా? ఇప్పుడు ఎంతసేపు అయినా వింటారా? మళ్ళీ తర్వాత పాస్టర్ గారిని తిట్టరు కదా, రేపు మట్టపర్లో పని చేసేటప్పుడు రాత్రి లేట్ అయిందండి అందువల్ల మేము ఆలస్యమైంది అన్నారు అనుకో, మళ్ళీ పాస్టర్ గారు నన్ను అంటారు. ఏమండి, అర్థమవుతుందా? ఆ రోజు మరియ ద్వారా కన్నా ఆ శిశువు దగ్గరికి కాదు మనం వెళ్ళేది. ఇప్పుడు ఈరోజు మత శాఖలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే ఇంకా యేసు ఆ పశువుల తొట్టులోనే ఉన్నాడు అనుకుంటున్నారు. ఇంకా డ్యాన్సులు, ఇంకా క్యారల్స్, ఇంకా మేకప్లు, ఇంకా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళకి అదొక మతం అంతే. ఎందుకంటే అది మతంగా మరి చాలా 100 సంవత్సరాలు అయిపోయింది. అయితే మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అలాగే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ మనిషి కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు దానికోసం ఒక వాక్యాన్ని మనం చదువుతాం, జాగ్రత్తగా వినండి. విల్ ద చర్చ్ గో బిఫోర్ ద ట్రిబులేషన్? అంటే సంఘము శ్రమల కంటే ముందు వెళుతుందా అనే వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఆ సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమరయ స్త్రీ ఆయనతో అంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తం అని నేను గ్రహించుతున్నాను. సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నారు, మీ అందరికీ తెలుసు. దాహానికి నీళ్ళు ఇవ్వమంటాం, ఆమె ఆయన్ని ప్రశ్నించడం, అవన్నీ జవాబు అయిన తర్వాత యేసు ప్రభు అన్నారు, అమ్మా ఆమె అంటుంది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. మాకు మెస్సియా వస్తాడని, క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని మాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఈ సంగతులన్నీ మాకు బయలుపరుస్తాడు. నువ్వు చెప్పే విషయాలన్నీ ఏం విషయాలంటే మెస్సియా వచ్చినప్పుడు ఏవైతే బయలుపరుస్తాడని మా పితరులు చెప్పారో అవన్నీ నువ్వు చెప్తున్నావేంటి? నిజానికి ఈ విషయాలు చెప్పవలసింది మెస్సియా. కానీ ఇశ్రాయేలు అందరూ ఈయన కార్పెంటర్ అనుకుంటున్నారు, ఈయన ఒక వడ్రంగివాడు అనుకుంటున్నారు, ఒక అక్రమ సంతానం అనుకుంటున్నారు, మతానికి వ్యతిరేకంగా నడిచేవాడు అనుకుంటున్నారు. కానీ ఆ సమరయ స్త్రీ ఆయన బోధన విని అంటుంది, అయ్యా మెస్సియా వచ్చినప్పుడు ఈ సంగతులు మాకు బయలుపరుస్తాడు. కానీ నువ్వు బయలుపరుస్తున్నావు, నువ్వెవరివి?
ఆయన చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను. వెంటనే ఆమె పట్టణంలోనికి పరిగెత్తింది. ఆమె అంటుంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని వచ్చి చూడండి, ఈయన మెస్సియా కాడా? ఎందుకంటే మెస్సియా యొక్క సూచన ఆమెకి ఇవ్వబడింది. ఎప్పుడైతే యేసు తనను ఆమెకు బయలుపరుచుకున్నాడో ఆయన మెస్సియా అని ఆమె గుర్తించింది. ఈరోజు శాఖలు గుర్తించలేకపోతున్నాయి, ఎందుకంటే వారిలో ఆ విత్తనం లేదు. పరిసయ్యులు శాస్త్రులు ఆయన గుర్తించలేకపోయారు, సద్దూకాయలు ఆయన గుర్తించలేకపోయారు. కానీ ఎవరు గుర్తించారు? ఒక సమరయ స్త్రీ గుర్తించింది. అయ్యా, ఈ పనులు చేస్తున్నావంటే నువ్వు తప్పకుండా మెస్సియా అయి ఉండాలి. మెస్సియా చేసే ఈ కార్యాలు నువ్వు ఎలా చేస్తున్నావంటే ఆయన అన్నాడు, ఆ మెస్సియా నేనే. ఆ మెస్సియా వస్తాడని యూదులందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ఆ మెస్సియా ఆమె ఎదుట నిలబడ్డాడని ఆమె గ్రహించింది. ఈరోజు కూడా లోకం ఎక్కడో ఉన్నాడు యేసు ప్రభు అనుకుంటుంది, కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు నువ్వు తెలుసుకోవాలంటే ఈ నక్షత్రాన్ని వెంబడించాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, నీ ఇష్టం వచ్చినట్టుగా జెరూసలేము, దమస్కస్, మీరు కూడా గ్రౌండ్కి పేరు పెట్టుకోండి, జెఫర్సన్ విల్ అని ఏదో ఒక పేరు పెట్టండి. ఏ పేరు పెట్టినా ఉపయోగం లేదు, ఏ పేర్లు పెట్టినా ఉపయోగం లేదు. నక్షత్రాన్ని వెంబడించాలి, ఫాలో ఇట్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, సరే, తప్పదు. మైకిల్లో బ్యాటరీలు కూడా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎక్కువగా పీడించడం అది పద్ధతి కాదు. కాకపోతే రేపు నా అంశం వేరు, అందుకని ఈ రోజుతో నేను ముగించాలనుకుంటున్నాను. ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి. మీకు అర్థమైందా ఇప్పుడు మనం ఏ యేసుని వెతుకుతున్నామో, మనం ఏ యేసుని కలుసుకోవాలి, ఏ యేసుని పూజించాలి? పశువుల తొట్లో యేసు ప్రభు కాదు. ఎందుకంటే మనకు కుమారుడు పుట్ల, యూదులకు కుమారుడు పుట్టాడు, మనకి మనిషి కుమారుడే ఇవ్వబడ్డాడు. ఏంటంటే అంత సింపుల్గా ఒక చప్పట్లు కొట్టి ఆపేశారు అంటే మీకు అర్థం కాలే మెసేజ్. అర్థమైందా? మనకు కుమారుడు ఇవ్వబడ్డాడు, మనకు ఆ మనిషి కుమారుడు ఇవ్వబడ్డాడు. ఇప్పుడు ఏమంటుంది, అయ్యా నువ్వు మెస్సియా వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ మాకు చెప్తాడు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నేనే అని చెప్పినప్పుడు ఆమె ఆ కొండను విడిచి అక్కడ పట్టణంలోని పరిగెత్తెళ్ళి ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనొచ్చి చూడండి, ఈయన మెస్సియా కాడా అంటే ఆయన ఏం చెప్తుందంటే ఈయనే మెస్సియా. ఎలా చెప్పింది ఆయన మెస్సియా అని? ఆయన పరిచర్య ద్వారా ఆమె గుర్తించింది ఆయన మెస్సియా అని. ఆమె యొక్క జీవితాన్ని ఆయన బయలుపరిచాడు, ఆమె జీవితంలో ఉన్న రహస్యాలను ఆయన బయలుపరిచాడు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఆయన ఆమెకు వివరించాడు. యూదులు పర్వతం మీద అంటున్నారు, యెరూషలేములో ఆరాధించాలంటున్నారు, మా పితరులు పర్వతం మీద ఆరాధించాలంటున్నారు. కానీ మెస్సియా వచ్చినప్పుడు మేము ఎక్కడ ఆరాధించాలో చెప్తాడన్నప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పాడు, ఆమె జీవితాన్ని బయలుపరిచాడు. ఆ పని చేసేది మెస్సియా కాబట్టి ఆమె పట్టణంలోనికి వెళ్ళన్నది. ఈయన మెస్సియా కాడా అంటే ఈయనే మెస్సియా. ఇప్పుడు 2 పాయింట్కి, అండ్ హీ నెవర్ డిడ్ దట్ వన్ టైమ్ టు ఎ జెంటైల్. యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గర చేసిన ఆ పనిని ఏ అన్యజనుడి దగ్గర కూడా చేయలేదు. ఏ అన్యజనుడితోనే ఆయన ఆ ప్రవచన పరిచర్యను కానీ, తానే మెస్సియా అనే సంగతిని కానీ ఏ అన్యజనుడికి ఆయన తనను తాను బయలుపరుచుకోలేదు. వై? ఎందుకంటే హీ లెఫ్ట్ ఇట్ టిల్ దిస్ డే. ఆ పరిచర్యను ఈ దినము కొరకు దాన్ని విడిచిపెట్టాడు. ఈ కాలం యొక్క ముగింపులో అన్ని జనులకు ఆ కార్యాన్ని ఆయనే జరిగించడానికి ఆయన దాన్ని విడిచిపెట్టాడు. దట్స్ వాట్స్ హీ సెడ్ హియర్, ఇన్ ద డేస్ వెన్ ద సన్ ఆఫ్ మెన్ షల్ రివీల్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హెవెన్.
అంత్య దినములలో మనిషి కుమారుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అన్న మాట యొక్క అర్థం ఏంటంటే, ఆ రోజు సమరయ స్త్రీ దగ్గర ఆయన ఏ కార్యాన్ని అయితే జరిగించాడో అదే కార్యాన్ని ఈ కాలం యొక్క ముగింపులో ఆయన అన్యజనుల దగ్గరికి వచ్చి ఒక మనిషి కుమారుని పరిచర్య ద్వారా ఆ నిజమైన మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడుతున్నాడు. అంటే తనను తాను ఆయన రివీల్ చేసుకుంటున్నాడు. ఈ వర్తమానం ఎవరిదంటే ఈ వర్తమానం బ్రహ్నాం గారిది కాదు, ఈ వర్తమానం యేసుక్రీస్తుది. We are not following Brother Branham, but we are following him. ఎందుకంటే ఆయన దేవుని చేతిలో నక్షత్రమై ఉన్నాడు. ఆ నిజమైన మనిషి కుమారుని కలుసుకోవాలంటే నువ్వు నక్షత్రాన్ని వెంబడించి తీరాలి, నువ్వు కాపరిని వెంబడించి తీరాలి. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఆ క్రమం వెలుపల నువ్వు తిరిగితే నువ్వు ఎన్నటికీ ఆ మనిషి కుమారుని కలుసుకోలేవు. అండ్ హీ నెవర్ డిడ్ దట్ వన్ టైమ్ టు ఏ జెంటైల్. సమరయ స్త్రీ దగ్గర చేసిన కార్యాన్ని ఏ అన్యజనుడి దగ్గర కూడా ఒక్కసారి కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే హీ లెఫ్ట్ ఇట్ టిల్ దిస్ డే. ఈ రోజు కొరకు దాన్ని ఆయన విడిచిపెట్టాడు. హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ నౌ టు ద చర్చ్ ఫర్ మెర్సీ. ఇప్పుడు దేవుడు తనను తాను సంఘంలో బయలుపరుచుకుంటున్నాడు. ఎందుకంటే సంఘానికి కృపనివ్వటానికి. సంఘంలో ఆయన ఎలా బయలుపరుచుకుంటున్నాడు? తనను తాను సంఘానికి కృప చూపుతున్నాడు. ద నెక్స్ట్ టైమ్ హీ విల్ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ డిస్ట్రక్షన్ టు దోస్ హూ హ్యావ్ రిజెక్టెడ్ ద మెసేజ్. ప్రస్తుతానికి ఇది కృపావర్తమానం, ప్రస్తుతానికి ఇది అమేజింగ్ గ్రేస్. కానీ మరలా ఇంకొకసారి ప్రత్యక్షమవుతాడు, అప్పుడు అమేజింగ్ గ్రేస్ ఉండదు, డిస్ట్రక్షన్, నాశనం. ప్రవక్త అంటున్నాడు ఇంకొక వర్తమానంలో, జీసస్ సెడ్, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రవక్త అంటున్నాడు, దీంతో నా మాట ముగించండి, దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నౌ బీయింగ్ రివీల్డ్ ఫ్రమ్ హెవెన్. ఇప్పుడే ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు మనిషి కుమారుడు. ఆయన ఎక్కడున్నాడు? హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన తనను తాను వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఒక మనిషి కుమారుని ద్వారా ఆ నిజమైన మనిషి కుమారుడు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఐ హోప్ ఐ వోంట్ హ్యావ్ టు మేక్ దిస్ సో పర్సనల్ ఆఫ్ దిస్ ఓన్ మీటింగ్, బట్ దట్ యువర్ స్పిరిట్ విత్ ఇన్ యూ దట్స్ గివ్ యూ బై గాడ్ కెన్ రీడ్ దట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఏదో నా సొంత కోటాల గురించి నేను ఘనంగా చెప్పుకోవటానికి కాదు, కానీ నిజంగా దేవుడు మీకిచ్చిన మీ ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా మీరు దాన్ని చదివినట్లయితే నేనేం చెప్తున్నాను అది మీకు అర్థమవుతుంది. ఇది ప్రవక్త మాట. జాగ్రత్తగానండి. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాజ్ ఆల్రెడీ కమ్ ఫ్రమ్ గ్లోరీ. మనిషి కుమారుడు ఇప్పటికే మహిమలో నుండి దిగొచ్చేశాడు. అండ్ ఈజ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ టు హిస్ చర్చ్ ఇన్ మెర్సీ. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన తనను తాను ఈ సంఘానికి దయ చూపుతూ బయలుపరుచుకుంటున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుచుకున్న ప్రతిసారి ఎంత ఘోర పాపికైనా ఆయన కరుణ చూపాడు. ఆల్రెడీ ఆ మనిషి కుమారుడు ఏమవుతున్నాడు? తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. షోయింగ్ దెమ్ హిస్ గ్రేట్ ప్రెజెన్స్, డూయింగ్ ద సేమ్ థింగ్స్ దట్ హీ డిడ్ వెన్ హీ వాజ్ హియర్ ఆన్ ఎర్త్. ఆయన తన సన్నిధిని మనకు చూపిస్తున్నాడు. ఆయన ఒకప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన అదే గొప్ప కార్యాలని మరలా ఈ భూమి మీద జరిగిస్తున్నాడు. రివీలింగ్ హిమ్సెల్ఫ్ లైక్ హీ డిడ్ ఇట్ టు అబ్రహాం బిఫోర్ ద డిస్ట్రక్షన్. నాశనానికి ముందు అబ్రహాముకు ఆయన ఎలా చేశాడో అలాగే ఇప్పుడును ఆయన జరిగిస్తూ ఉన్నాడు. అందునిమిత్తే బ్రహ్నాం గారు ఎప్పుడు కూడా, ఇక్కడ ఒక ఆమె ఉన్నది, ఎవరికి కడుపు నొప్పితో బాధపడుతుంది, నువ్వు రామ్మా అని అనలేదు. ఆయన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాడు. బ్రహ్నాం గారి తర్వాత అంత నేరుగా ఇచ్చిన వాడు ఇంకెవడో లేడు. బ్రహ్నాం గారి తరములు ఎంతోమంది చెప్పారు. ఇక్కడ ఒక ఆమె ఉన్నది, ఇక్కడ ఒక అమ్మా నువ్వు నీ భర్తతో బాధపడుతున్నావంటే వాళ్ళ భర్తతో బాధపడిన మొగుడెవడో, లేకపోతే భార్య ఎవడో, లేకపోతే భార్యతో బాధపడిన మొగుడెవడో. ఒకళ్ళేంటి 100 మంది ఉంటారు అట్ట అంటాడు. ఇదిగో నీ అత్త నిన్ను పీడిస్తుంది,
ఇటు చెప్పలేదు ఆయన. ఒకసారి బ్రహ్నాం గారు ఒక ఆమె గురించి చెప్తున్నాడు, నువ్వు పలానా వీధిలో ఉంటున్నావు అంటే ఆ అమ్మాయి యొక్క స్నేహితులు ఆల్రెడీ వెనకాల ఉన్నారంట. వాళ్ళు అంటున్నారు, ఈ అమ్మాయి అడ్రస్ బ్రహ్నాం గారు తప్పు చెప్పాడు, ఈ అమ్మాయి ఇక్కడ లేదు పలానా ఊళ్ళో ఉంటుంది అనగానే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళి ఆ పాస్టర్ గారు తప్పు చెప్తుంటే నువ్వు ఎందుకు నోరు మూసుకున్నావు అంటే అప్పుడు ఆమె చెప్తుంది, పోయిన వారమే నేను ఇల్లు మారాను, ఎన్నడూ పొరపాటు జరగలేదు, ఎందుకంటే అది ఆయన మాట కాదు. ఆ మనిషి కుమారుడిలో, ఆ ప్రవక్తలో మరొక ప్రవక్త తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈరోజు మనం వెంబడించేది ఆ మనిషి కుమారుణ్ణి. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఏముంది ఈ వర్తమానంలో? కుమారుడు అన్నాడు, మనిషి కుమారుడు అన్నాడు. ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు, సంఘానికి దయనిస్తున్నాడు. తనను తాను అబ్రహాముకు ముందు ఎందుకు బయలుపరుచుకున్నాడంటే అక్కడ ఒక నాశనం జరగబోతుంది. ఈరోజు కూడా మత శాఖల ద్వారా సొదొమ పట్టణములో ఏం జరుగుతుందంటే, ఆ రోజు ఆ ఇద్దరు దూతలు సొదొమ పట్టణానికి గుడ్డితనం కలిగించినట్లుగా దేవుడు ఇద్దరు దూతలను పంపించాడు. ప్రవక్త చెప్పాడు, బిల్లీ గ్రాహం వారల్ రాబర్ట్స్, వారు వెళ్ళి ఏం చేశారు? గుడ్డితనం కలిగించారు. ఒకడంటాడు 28:19 కరెక్ట్ అండి అంటాడు ఒకడు, ఇంకోడు అంటాడు మా దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి అంటాడు. కానీ వాళ్ళు మనుష్య కుమారుని గ్రహించలేరు. ఎందుకంటే ఆ నిజమైన మనుష్య కుమారుడు, ఆ మెల్కీసెదెకు ఎవరి దగ్గర ఉన్నాడంటే అబ్రహాము దగ్గర ఉన్నాడు. శరీరాల మార్పు ఎవరి దగ్గర జరిగింది? అబ్రహాముకి జరిగింది, శారాకు జరిగింది, లోతుకు కాదు. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు వర్తమానంలో ఉండి కూడా నువ్వు నిజంగా మనుష్య కుమారుడిని వెంబడించలేకపోతే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే గుడ్డితనంలోనికి వెళ్ళిపోతావు. ఈరోజు క్రైస్తవ సమాజం మత శాఖలన్నీ కంప్లీట్ గుడ్డితనంలోకి వెళ్ళిపోయినాయి. అప్పుడప్పుడు కొంతమంది మత శాఖల యొక్క బోధకుల యొక్క ప్రసంగాలు నేను వింటా ఉన్నప్పుడు నేను ఆంచిపడతారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కడికి కూడా బుద్ధి లేదా, ఒక్కడికి కూడా గ్రహింపు లేదా. ఆ అమ్మాయి వచ్చి ఇదిగో పరిశుద్ధాత్ముడు నాకు మేకప్ వేసుకోవటం నేర్పించాడంటే ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే దే ఆర్ బ్లైండ్ బై 2 ఏంజల్స్. ఎందుకంటే వాళ్ళు దేవదూతలే, కానీ వాళ్ళు నాశనానికి గుడ్డితనం కలిగించడానికి వచ్చారు. కానీ నిజమైన దేవాది దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు, వాళ్ళిద్దరిని యవనస్తులుగా మార్చాడు. ఈరోజు ఈ వర్తమానం దగ్గరికి మనకు మనిషి కుమారుడు ఇవ్వబడ్డాడు. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఈ చివరి కాలంలో ఈ నిజమైన వధువు దగ్గర ఈ వర్తమానంలో మనం ఎవరిని కలిగి ఉన్నామంటే మనిషి కుమారుని కలిగి ఉన్నాం. ఆయన మనకేం చేస్తాడంటే శరీరాల మార్పు చేసి ఆయన మన రాకల్లో కొనిపోబోతున్నాడు. ఈజ్ కమ్ నౌ ఇన్ మెర్సీ. ఇప్పుడు ఆయన దయతో వచ్చాడు, రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. తన సంఘానికి బయలుపరుచుకుంటున్నాడు. ఇట్స్ బీన్ లాఫ్డ్ ఎట్ అండ్ స్కాఫ్డ్ అట్. దాన్ని చూసి నవ్వారు, దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఈరోజు వర్తమానాన్ని చూసి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. చేయనిండి. ద నెక్స్ట్ టైం హీ విల్ రివీల్ హిస్ సెల్ఫ్, ఇట్ విల్ బీ ఇన్ ద జడ్జిమెంట్. ఈసారి మరలా ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఈసారి అది తీర్పు అవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ఆ నిజమైన మనిషి కుమారుణ్ణి. ఈరోజు మనం శిశువుని వెతకట్లేదు, మనం పెండ్లి కుమారుణ్ణి వెతుకుతున్నాం. మనం నిజమైన మనిషి కుమారుణ్ణి వెతుకుతున్నాం. ఈ లోకంలో జనాలకి మత్స్యకులకు అర్థం కావట్లా. మనిషి కుమారుడు అంటే ప్రవక్త. మనిషి కుమారుడు అంటే ఎవరండి? ప్రవక్త. అది ఆయన పరిచర్య. బ్రహ్నాం గారు కాదు మనిషి కుమారుడు, కానీ ఆయన కూడా మనిషి కుమారుడే. ఎందుకంటే ఆయన మానవుడు, కానీ ఆయన ప్రవక్త అన్నాడు, ఇది నేను కాదు చేసింది, నాలో ఉన్న ఆయన చేశాడు అన్నాడు. ఆయన అన్నాడు, నేను కూడా పాపిని, కృప ద్వారా రక్షించబడిన పాపిని, నేను మీలో ఒక సహోదరుణ్ణి అన్నాడు. క్యాథలిక్స్ మరి అని దేవతం చేస్తే కొంతమంది బుద్ధి లేని మెసేజ్లు సర్కిల్స్లో ఉన్న కొంతమంది బుద్ధిహీనులు, అందరు కాదు, ఆ క్యాథలిక్ దురాత్మతో పీడించబడే వర్తమానంలో ఉన్న వాళ్ళు బ్రహ్నాం గారిని దేవుడిగా చేస్తున్నారు. నో. నక్షత్రం వేరు, శిశువు వేరు. నక్షత్రం వేరు, మనిషి కుమారుడు వేరు. ఆ మనిషి కుమారుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యాన్ని ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. దే ఫాలోడ్ ఇట్. జాగ్రత్తగా, నౌ దే నోటీస్డ్ ఇట్ హ్యాంగ్స్ లోవర్ దాన్ ఇట్ యూజ్ టు. ఇట్స్ జస్ట్ ఎ లిటిల్ క్లోజర్ నౌ. ఆ నక్షత్రం ఇది వరకు ఉన్నంత ఎత్తులో లేదు, అది కిందకి దిగటం చూశారు. అది ఇంకా కిందకి దిగింది. చివరికి ఎక్కడికి వచ్చిందంటే యేసు ఉన్న ఇంటి మీద అది నిలిచింది. ఈరోజు మన వాక్యం ఏంటి తెలుసా?
మనకు కుమారుడు అనుగ్రహించబడింది. ఈరోజు వధువు ఎక్కడికి వెళ్తుందంటే మనకు అనుగ్రహించబడిన ఆ మనిషి కుమారుడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే నీ శరీరాన్ని మార్చేవాడు ఆయన. ఆ రోజు అబ్రహాం యొక్క శారా యొక్క శరీరాలను మార్చి వారిని యవనస్తులుగా చేసి అబ్రహాం యొక్క 100 ఏళ్ల వయసులో ఆయనకి ఇస్సాకునిచ్చిన వాడు ఈరోజు మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఈ వర్తమానంలో ఎత్తబడే కృప ఉన్నది. ఈ వర్తమానంలో ఏమున్నదంటే నీ శరీరాన్ని మార్చే కృప ఉన్నది. ఈ వర్తమానంలో ఏమన్నదంటే నిన్ను మనిషి కుమారుడి దగ్గరికి తీసుకువెళ్ళే కృప ఉన్నది. కాబట్టి ఆ నక్షత్రం దగ్గరికి వచ్చి ఆ ఇంటి మీద ఆడినప్పుడు వారు సంతోషించారు. ఫైనల్లీ ద స్టార్ కమ్ టు ఏ లిటిల్ స్టేబుల్ విచ్ వాజ్ ఎ లిటిల్ ప్లేస్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద హిల్, ఏ కేవ్, అండ్ దేర్ స్టార్ రెస్టెడ్ ఓవర్ ద కేవ్. ఒక గుహ దగ్గరికి వచ్చి అది ఆగిపోయింది. ఆ చిన్న గదిలో వారు అక్కడ ఉన్నారు. అక్కడ ఆ గొప్ప వాళ్ళు వెళ్ళి వారు ఆ బాబుని కనుగొన్నారు. ఆ శిశువుని మరియుని యోసేపుని కనుగొన్నారు. అక్కడ ఏముంది? నక్షత్రం ఉంది, శిశువు అన్నాడు, మరి ఉన్నది, యోసేపు అన్నాడు. కానీ ఎవరిని పూజించారు వాళ్ళు? యేసును పూజించారు. ఇక్కడ మనకు కూడా బ్రహ్మం గారు ఉన్నాడు. ఇక్కడ మనిషి కుమారుని పరిచర్య ఉన్నది. కానీ మన ఒక మనిషి కుమారుడు ద్వారా నిజమైన మనిషి కుమారుడి దగ్గరికి మనం నడిపించబడుతున్నాం. మనం ఆరాధించేది ఆ నిజమైన మనిషి కుమారుణ్ణి కానీ బ్రహ్మం గారిని కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేశారు? ఆయనకి బంగారమును, సాంబ్రాణిని, బోళమునిచ్చారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగి మనం దీన్ని ధ్యానం చేద్దాం. తప్పదు ఈరోజు ఏమన్నామని. ఇక్కడ ప్రవక్త అన్నాడు, ఒక్క నిమిషం దీన్ని ధ్యానం చేద్దామన్నాడు. ఆపేద్దామా? బంగారం, సాంబ్రాణి, బోళం. వాట్ డిడ్ ద గోల్డ్ రిప్రజెంట్? బంగారం దేనికి సాదృశ్యం? ఆయన రాజు అయి ఉన్నాడు. హీ వాజంట్ టు బి మేడ్ కింగ్. ఆయన రాజుగా చేయబడలేదు. హీ వాజ్ బోర్న్ కింగ్. ఆయన పుట్టుకతోనే రాజు అయి ఉన్నాడు. ఆయన నిత్యుడైన రాజు అయి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఆయనకి బంగారాన్ని ఇచ్చారు. తర్వాత సాంబ్రాణిని ఇచ్చారు. సాంబ్రాణి అనేది ఒక సెంట్ లాంటిది, చాలా ఖరీదైంది, అత్యంత ఉత్తమమైనది. కాబట్టి ఆ సాంబ్రాణి యొక్క అర్థం ఏంటి? ఆ సువాసన. ఆయన దేవుని దృష్టిలో గొప్ప సువాసన అయి ఉన్నాడు. యేసు యొక్క జీవితం దేవునికి ఎలా ఉందండి? సువాసనగా ఉంది. ఎందుకంటే ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆయన రాజు కాబట్టి ఆయనకు బంగారాన్ని ఇచ్చారు. ఆయన దేవుని దృష్టిలో సువాసన కాబట్టి వారు సాంబ్రాణిని ఇచ్చారు. ఆయన యొక్క జీవితం ఆయన సంతోషపెట్టింది. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధత, సౌందర్యం ఆయనలో దాగి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధత ఆయనలో ప్రభావాన్ని చూపుచు ఉన్నది. ఇఫ్ వీ కుడ్ బి ఎ స్వీట్ స్మెల్లింగ్ సేవర్, ఇఫ్ గాడ్స్ హోలీనెస్ కుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ అస్. నిజంగా దేవుని పరిశుద్ధత మనలో కనబడితే మన జీవితాలు కూడా ఆయనకు సువాసనగా ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులు వచ్చి అంటారు, అయ్యగారు మేము గొడ్డుమోతోళ్ళగా ఉంటే బాగుండేదండి అంటారు. ఏమంటారండి? మేము గొడ్డుమోతోళ్ళుగా ఉంటే బాగుండేది. ఎందుకని వాళ్ళ పిల్లల బ్రతుకులాడనే విసిగించినాయి. ఈరోజు అనేక మంది జీవితాలు దేవునికి విసిగిస్తున్నాయి. ఈరోజు అనేక మంది పరిశుద్ధుల యొక్క జీవితాలు దేవునికి కంపు కొడుతున్నాయి. కానీ యేసు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టి ఆయన దేవుని దృష్టిలో ఒక సువాసనగా ఉన్నాడు. కానీ మనమైతే we argue, we stew, we doubt. That's the reason it becomes a stench in the nostrils of God. కానీ మనమేం దెబ్బలాడతాం, పోట్లాడతాం, సందేహిస్తాం, గీకుతాం. అందుకే దేవుని ముక్కులో కంపు కొడుతున్నారంట క్రైస్తవులు. ఏం కొడుతున్నారు? కంపు. ఇప్పుడు సాంబ్రాణి అంటే కొట్లు కొనుక్కొచ్చే సాంబ్రాణి కాదు, నీ బ్రతుకే సాంబ్రాణిగా మారాలి. నువ్వు దేవునికి అర్పించాల్సింది కొట్లు కొనుక్కొచ్చిన బంగారం కాదు, నీ విశ్వాసమే. శ్రమల ద్వారా, శ్రమలనే అగ్ని పుట్టములో వేయబడి బయటికి తీయబడిన నీ విశ్వాసమే నిజమైన బంగారం. ఈరోజు ఆ మనిషి కుమారుడు కోరేది ఏంటంటే నీ విశ్వాసాన్ని కోరుతున్నాడు. ఈరోజు ఆ మనిషి కుమారుడికి నువ్వు అర్పించాల్సిన ఆ సాంబ్రాణి ఏంటంటే పరిశుద్ధమైన నీ జీవితమే. నిజమైన నీ పరిశుద్ధాత్మ కలిగి వాక్యానుసారంగా నీ జీవితం జీవిస్తుంటే నీ జీవితం ఆయన ఎదుట సాంబ్రాణిగా ఉంటుంది, లేకపోతే మురికి కంపాన్న కొడుతుంది. ఈరోజు మీరు దేవుని ఎదుట ఏం వేస్తున్నారు?
నువ్వు దెబ్బలాడుకున్నప్పుడు, ఆర్గ్యూ చేసినప్పుడు, సందేహించినప్పుడు నువ్వు దేవుని ముక్కులో కంపు కొడుతున్నావు. అవర్ లైఫ్స్ వర్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఓల్డ్ ప్లేసెస్ వీ షుడ్ నాట్ బీ. ఈరోజు అనేక మంది బ్రతుకులు ఎలా అయిపోయినాయి అంటే ఉండకూడని స్థలాలకు వెళ్తున్నారు, తిరగకూడని ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇంకా కంపు కొట్టకేమవుతారు? వీఆర్ సే థింగ్స్ వీ ఆట్ నాట్ టు సే. మనం చెప్పకూడని మాటలు చెప్తున్నాం. వీ డూ థింగ్స్ వీ ఆట్ నాట్ టు డూ. వీ ఫస్ట్ అండ్ టేక్ సైడ్స్ విత్ ద వరల్డ్ అండ్ డెనే క్రైస్ట్ ఇన్ ద గ్రేట్ క్రూషియల్ మూమెంట్స్. అత్యున్నతమైన సమయంలో లోకం వైపుకి వెళ్తున్నాం, మనం క్రీస్తు పక్షం వహించట్లా. ఆ రోజు సడ్రక్ మెషక్ అబేద్నెగోల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వాళ్ళు అన్నారు, మేము విగ్రహానికి మొక్క అన్నారు. ఈరోజు నిజంగా దేవుని కొరకు నిలబడుతున్నావా నువ్వు? అసలు ఎవరు ఉండరు, బంధువులు అందరూ వదిలేస్తారు, కొనటానికి ఇల్లు ఉండదు, ఏమి ఉండదు. తర్వాత యేసుప్రభు దగ్గరికి వస్తారు, ప్రార్థిస్తారు, కొంతకాలానికి డబ్బులు వస్తాయి, ఒక స్థలం కొంటారు, ఇల్లు కట్టే టయానికి అప్పుడు చుట్టాలు అందరూ వస్తారు. ఇవాళ రోజు మంచిది కదరా, కట్టేటప్పుడు చూసుకోవద్దా? ఎట్టబడితే అట్టగానా సిద్ధాంత్ గారిని తీసుకురావాలి. ఇది ఇటు తిరిగింది, అటు తిరిగింది. అసలు రూపాయలు అయినప్పుడు ఏదీ లేదు. డబ్బులు రాగానే అప్పుడు నువ్వు ఏమంటావు? అమ్మా, ప్రభు మమ్మల్ని నడిపించాడు, మేము ప్రభు కొరకు నిలబడ్డాం, మాకు ఈ సిద్ధాంతాలు వద్దు అని అనగలవా నువ్వు? అక్కడ అయ్యగారు ఏం చేస్తామండి, ఏం చేయమంటారు చెప్పండి? అటు చూస్తే మా అన్న, ఇటు చూస్తే మా వదిన, అటు చూస్తే మా తమ్ముడు, ఇటు మరదలో. మరి అప్పుడేమైంది? అప్పుడు వచ్చి ప్రభువా ఎవరు లేరయ్య గారు, నాకు అందరూ వదిలేసారయ్యా, ప్రభువా నువ్వేనయ్యా అన్నారు. కానీ ఇల్లు వచ్చేసరికి అందరూ వచ్చేస్తారు. మళ్ళీ ఏదన్నా అయితే నన్ను అడగొద్దు, నేను చెప్పలేదు అనొద్దు. మళ్ళీ అందరూ నిలబడాల్సిన సమయంలో నిలబడండి. ఎక్కడ కూర్చుని ఇప్పుడు ఊపమంటే మామూలు గోపురం, ఇక్కడ ఊపటమే. ఇక్కడికి వెళ్ళాక అయ్యగారిని ఊపుతారు. సాంబ్రాణి అంటే అది కొట్లో కొనుక్కొచ్చే సాంబ్రాణి కాదు, నీ జీవితమే సాంబ్రాణి. నౌ దే గేవ్ హిమ్ మిర్ అంటే బోళాన్ని ఇచ్చారు. బోళం అనేది కూడా చాలా ఖరీదైన ఔషధం అన్నమాట. అది దేనికి సాదృశ్యం అంటే ఈజ్ గ్రేట్ సుప్రీం సాక్రిఫైస్, దేవుని యొక్క సర్వోన్నతమైన త్యాగానికి సాదృశ్యం, ఆయన బలికి సాదృశ్యం. ఈ క్రష్డ్ అవుట్ యంగ్ లైఫ్ ఎట్ కల్వరీ వేర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ గ్రౌండ్ హిమ్ ఇన్ టు ద బిట్స్. ఆ యవ్వనస్తుడి జీవితం, యేసుక్రీస్తు యొక్క యవ్వన జీవితం లోకం యొక్క పాపముల బండ కింద నలిగి కల్వరి శిలువలో ముక్కలైంది. ఈరోజు నువ్వు దేవుని కొరకు ముక్కలవుతున్నావా? నువ్వు దేవుని కొరకు నలిగిపోతున్నావా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇంకా క్రీస్తు జీవిస్తున్నాడా? నువ్వు జీవిస్తున్నావా? నువ్వు జీవిస్తే క్రీస్తు నీలో జీవించలేడు. నువ్వు జీవించినంతకాలం నువ్వు బోళాన్ని ఆయనకి సమర్పించలేవు. ఎందుకంటే బోళం అనేది మరణానికి సాదృశ్యం. ఆ రోజు జ్ఞానులు ఇచ్చిన ఆ బోళం ఆయన మరణానికి సాదృశ్యం అయితే ఈరోజు వధువిచ్చే బోళం ఏమైనదంటే ఆమె మరణానికి సాదృశ్యం. ప్రభువా నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈరోజు నిజంగా నీ తలంపులు పక్కన పెట్టి, నువ్వు నీ యొక్క లోకాశలకు పక్కన పెట్టి, నీ పాపానికి పక్కన పెట్టి, లోకం యొక్క సాంప్రదాయాలకు పక్కన పెట్టి వాటికి చచ్చిపోయి వాక్యం కొరకు నువ్వు బ్రతకగలవా? అలా బ్రతికితే ఆయనకు నువ్వు బోళాన్ని సమర్పించిన వాడు అవుతావు. ఈరోజు వధువు ఆయనకి సమర్పించే బంగారం శ్రమల కొలిబిలో పుటం వేయబడి శుద్ధ సువర్ణమైన ఆమె విశ్వాసమే. ఈరోజు వధువు ఆయనకిచ్చే సాంబ్రాణి ఏమైనదంటే ఆమె యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన జీవితమే ఆయనకిచ్చే సాంబ్రాణి అయి ఉన్నది. వధువు ఆయనకిచ్చే బోళం ఏమైనదంటే ఆయన లోక పాపముల కోసం మరణించినట్లుగా మనం కూడా లోకం విషయంలో మృతి చెంది క్రీస్తు మనలో జీవించడానికి చోటిచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆయనకి మనం బోళాన్ని సమర్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రాకడికి సమీపంగా మనం జీవిస్తున్నాం. వధువు యొక్క ఎత్తబాటు కోసం మనం జీవిస్తున్నాం. ఈరోజు మనం కలవాల్సింది శిశువును కాదు, కుమారుణ్ణి. ఆ కుమారుణ్ణి ఇంకా నువ్వు కలవకపోతే నేడు అనే సమయం ఉండగానే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందండి. పాస్టర్ గారి దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని సత్యం దగ్గరికి నడిపిస్తారు. ఎందుకంటే ఈ చివరి కాలంలో మనం ఇది సెలబ్రేషన్లు, జాతరల, ఉత్సవాలాగా చేసుకోవాల్సింది మన జీవితం ఆయన ఆరాధించే జీవితంగా ఉండాలి.
ప్రతి ఆరాధన నిజంగా ఆయన్ని ఆరాధించడానికి రావాలి, ఆయన్నే గణపరచడానికి రావాలి, ఆయన్నే స్తుతించడానికి రావాలి. ఆ రోజు వాళ్ళు బంగారాన్ని ఇచ్చినట్లుగా ఈరోజు మన విశ్వాసాన్ని ప్రభువు సమర్పించుదాం. ఆ రోజు వాళ్ళు సాంబ్రాణిని ఇచ్చినట్లుగా మన పరిశుద్ధమైన జీవితం ద్వారా ఈ లోకంలో దేవుని యొక్క సువాసనగా మనం జీవించుదాం. మన జీవితాలు చూసిన వారు మన యొక్క సువాసన చూసి ఆ గొప్ప రక్షకుడి దగ్గరికి వారు వచ్చేటట్లుగా మనం జీవించుదాం. ఆయన మన కొరకు మరణించాడు, ఆయన కొరకు మనం మరణించుదాం. పాత జీవితాన్ని విడిచిపెట్టండి, లోకం యొక్క జీవితాన్ని విడిచిపెట్టండి, ఆయనలో నలిగిపోండి. అప్పుడు ఆయన నిన్ను నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఒక నిమిషం మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడండి. ఇప్పటి వరకు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా నీ హృదయాన్ని తాకినట్లయితే నువ్వు నిజంగా ఎక్కడున్నావో నువ్వు గ్రహించు. ఈరోజు లోకం వెంబడిస్తున్నట్టుగా లోకం యొక్క నక్షత్రాలను వెంబడిస్తే నది నేను పశువుల తొట్టులోనికి తీసుకెళ్ళద్ది. కానీ ఈ కాలంలో దేవుడు ఆ 7వ నక్షత్రాన్ని నీ కొరకు పంపి ఉన్నాడు. ఆ వర్తమానాన్ని నువ్వు వెంబడించినట్లయితే ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తును నువ్వు కలుసుకోగలం. ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను నాయన. ఆ రోజు ప్రభువా అన్యులు యూదుల దగ్గరికి వెళ్ళి కేకలు వేశారు, కానీ ఆ యూదుల రాజు ఎక్కడున్నాడో వారు చెప్పలేకపోయారు ప్రభువా. ఆ నక్షత్రమే వారిని అక్కడికి నడిపించింది. ఈరోజు ఏ మతశాఖ మమ్మల్ని ఆ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరకు నడిపించదు, కానీ ఈ చివరి కాలానికి నువ్వు పంపిన వర్తమానం ద్వారా మాత్రమే ఆ నిజమైన పెండ్లి కుమారుడిని మేము ప్రత్యక్షపరచుకోగలమని మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యం వారి హృదయాల్లో ఫలింపు చేయండి. ఇంకా రక్షణ పొందని బిడ్డల ప్రభు రక్షణ పొందటానికి ఈ వర్తమానం యొక్క ప్రత్యక్షతను వారు గుర్తెరిగి ముందుకు సాగటానికి నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయాన్ని తిరిగి దైవజనులుగా అప్పగిస్తున్నాను.